శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆత్మశక్తిని తెలుసుకోవాలి అంటే జ్ఞానము తప్ప వేరే మార్గములో తెలుసుకోలేము అని అంటూ ఉంటారు. ఏదైనా ఇంద్రియముల ద్వారా గ్రహించి దేహపరముగా అనుభవించి మానసికముగా అనుభూతి చెందితే ఇలా కొన్నిసార్లు చేస్తే అది జ్ఞాపకముగా మారి తర్వాత జ్ఞానముగా మారుతుంది అని అంటారు. అంటే జ్ఞానమునకు ఇంద్రియ గ్రహింపు, దేహ అనుభవం, మానసిక అనుభూతి అవసరం అని అనిపిస్తున్నది. అంటే ఆత్మశక్తి జ్ఞానానికి అందితే మన ఇంద్రియములకు, దేహానికి, మనస్సుకు కూడా తెలియబడుతుందా? నేను మీ శీర్షికలు చాలా కాలం నుండి వింటున్నాను. నా వయస్సు 63 సంవత్సరములు. ఈ సందేహము గూర్చి వివరించగలరు? అంటే ఆత్మశక్తి మనకి జ్ఞానానికి అందితే అది ఇంద్రియములకు, దేహానికి, మనస్సుకి కూడా తెలియబడుతుందా? ఇది వారి సందేహం. మనం ఆధ్యాత్మిక చదువులో భాగంగా, ఆత్మజ్ఞాన చదువులో భాగంగా, అంటే మన యొక్క శరీరము, మన యొక్క మనస్సు, మన యొక్క బుద్ధి, మనలో ఉన్న ప్రాణశక్తి, అలాగే మనకు అంటే ఈ శరీరము నేనుగా భావించుకుంటున్నటువంటి మనకు ఈ సృష్టితో ఉన్న సంబంధ బాంధవ్యము, అసలు మొత్తం ఈ సృష్టి ఏమిటి అనేటువంటి దాని మూలము, ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇందులో భౌతిక సంబంధమైనటువంటి విషయాలంటే ధన సంపాదన, కుటుంబము, కుటుంబ జీవితము, మన ప్రయత్నాలు, మనం అనేక రకాలుగా ప్రయత్నించుకుంటూ మనకు అవసరమైనవి సంపాదించుకుంటూ వృత్తి, వ్యాపార, ఉద్యోగాల ద్వారా ధన సంపాదన చేసుకుని అవసరమైన వాటిని పొందుతూ జీవించే జీవితం అంతా కూడా భౌతికము అని పిలువబడుతుంది. అది మామూలుగా జీవించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు ఆధ్యాత్మిక చదువు అంటే అసలు నా గూర్చిన సంపూర్ణమైనటువంటి అవగాహన, అలాగే అసలు ఈ సృష్టి ఏంటి అని దాని గూర్చిన సంపూర్ణమైన అవగాహన, ఈ సృష్టికి నాకు అంటే సృష్టిలోనే ఉన్న నాకు, ఈ రెండింటికంటే నాకు సృష్టికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఏంటి అనేటువంటి సంపూర్ణమైన అవగాహన. ఇది వ్యక్తిగత చదువు. భౌతికం అంతా కూడా శరీరం నుంచి బయటికి వెళ్ళి తెలుసుకోవాలి, బయటికి వెళ్ళి ప్రయత్నించాలి, బయట నుంచి గ్రహించాలి. ఇదంతా భౌతికం. ఇప్పుడు ఆధ్యాత్మికం అంతా కూడా శరీరము లోపలికి వెళ్ళాలి, నా లోపలికి నేను వెళ్ళాలి, ఇంద్రియాలను ఆపాలి. నా లోపలికి వెళ్ళడం అంటే బయటికి వెళ్లకుండా ఉండటం, నాలో నేను ఉండటం. నా లోపలికి వెళ్ళడానికి ఏం దారులు లేవు, బయటకు వెళ్ళడానికి దారులు ఉంటాయి. రోడ్లు ఉన్నాయి, నడిచి వెళ్ళొచ్చు. బయట బోళ్ళు సృష్టి ఉంది. లోపలికి వెళ్ళటం అంటే ఏంటంటే బయటికి వెళ్లకుండా ఉండటం, అంతే. నాలో నేను ఉండటం. అలా ఉండాలంటే ముందు కళ్ళు మూసేయాలి. చెవులు మూయటానికి అవకాశం లేదు, ముక్కు మూయటానికి అవకాశం లేదు, నోరు మూసుకోవచ్చు. మిగిలిన ఇంద్రియాలు పని చేయించకుండా ఆపచ్చు. అలాగే స్పర్శేంద్రియం అంటే చర్మమును ఆపటానికి మన చేతిలో లేదు. అవి యథాతథంగా పనిచేస్తూనే ఉంటాయి. అయితే వాటి మీద దృష్టి పెట్టకుండా ప్రశాంతంగా కూర్చొని మనని మనం గమనించుకుంటూ, అంటే మన లోపలి ఆలోచనలను గమనించుకోవచ్చు. అది లోపలికి వెళ్ళటం అంటే అసలు అర్థమైంది. అంతే తప్ప లోపలికి వెళ్ళడానికి ఏదో దారులు ఉన్నాయని అనుకోబాకండి. నాలో నేనుండి నాలోని ఆలోచనలను, అంటే నా శరీరాన్ని కదపడానికి అవసరమైన ఆలోచనలను, భావములను నేను గమనించుకుంటున్నాను. అంటే నన్ను నేను తెలుసుకుంటున్నాను. ఆలోచన రూపనన్ను, భావరూపనన్ను తెలుసుకుంటున్నాను. ఎందుకంటే అవే కదా శరీరాన్ని అసలు కదిపేది, మన జీవితాన్ని నడిపేది మొత్తం. అలా నన్ను నేను తెలుసుకుంటున్నాను. ఆధ్యాత్మికత అంటే ఇలా నన్ను నేను తెలుసుకునే సంపూర్ణ ప్రయత్నం. సంపూర్ణం అంటే ఒక చోట ఇంకా తెలుసుకోవడానికి ఏమీ లేదు, మొత్తం తెలుసుకున్నాను అన్నది సంపూర్ణత్వం. ఆ సంపూర్ణ ప్రయత్నం ఆధ్యాత్మికత. ఇప్పుడు మన సోదరుడు అడిగినటువంటి, అంటే ఈ సోదరులు చెప్పినటువంటిది మరి అడిగిన దాంట్లో
అసలు మనం ఏదైనా గ్రహించటం అనేది శరీరంతోనే జరుగుతుంది, ఇందులో అనుమానం ఏం లేదు. ఇప్పుడు జ్ఞానము అంటే తెలియుట. కన్ను చూసింది ఎదురుగా ఓ చెట్టు కనపడుతుంది, అది చెట్టు అని తెలిసింది, ఇది తెలియుట, ఇది జ్ఞానం. ఆ చెట్టు అని తెలియుట జ్ఞానము, దానికి కాయలు ఉన్నాయని తెలియుట జ్ఞానము, దానికి ఆకులు ఉన్నాయని తెలియుట జ్ఞానము, చెట్టుకు సంబంధించిన సమస్తము తెలియుట జ్ఞానము. అయితే ఇది ఎటువంటి జ్ఞానము? చెట్టు సంబంధిత జ్ఞానము, అంటే భౌతిక జ్ఞానం తెలుస్తుంది అక్కడంతే. జ్ఞానమే కానీ భౌతిక జ్ఞానం. చెట్టు, అది కూడా చెట్టుకు సంబంధించిన జ్ఞానం. అలాగే ఇంకొకటేదో విన్నాను, శబ్దాలు విన్నాను, ఒక మ్యూజిక్ వింటున్నాను, పాటలు వింటున్నాను, వినికిడి జ్ఞానం. ఇది ఎటువంటి జ్ఞానం? ఒక మ్యూజిక్కి సంబంధించిన జ్ఞానం, భౌతిక జ్ఞానం. మళ్ళీ భౌతికంలో ఉన్న మొత్తం శబ్దాల గురించి నాకు తెలీదు. అంటే ఒక పరిమితమైనటువంటి నేను విన్నటువంటి, నేను చూసినటువంటి జ్ఞానం, ఇది భౌతిక జ్ఞానం. అంటే భౌతిక జ్ఞానానికి అంతటికీ హేతువులు ఉంటాయి, అక్కడ కారణాలు ఉంటాయి. దానికి ఏం నిరూపించక్కర్లా, నిరూపణలతో పని లేదు, నమ్మకంతో అసలు పని లేదు. ఎదురుగా చెట్టు ఉంది, కనపడింది అంతే. దాని గురించిన సంపూర్ణ వివరాలు తెలుసు. దాని ఆకులు ఎలా ఉంటాయి, దాని పువ్వులు ఎలా ఉంటాయి, దాని కాయలు ఎలా ఉంటాయి, దాని కొమ్మలు ఎలా ఉంటాయి, ఆ సంపూర్ణంగా నాకు తెలుసు. దీంతో నమ్మకంతో పని లేదు, నిదర్శనాలతో పని లేదు, ఎవరు బోధలో కూడా చేయక్కర్లేదు, అది కనపడతానే ఉంది. ఇది భౌతిక జ్ఞానం అంటే ఏంటంటే నీ అంతటా నువ్వు దాన్ని స్పష్టంగా తెలుసుకోగలిగినటువంటి విషయం. దానికి నీకే ఆధారత అక్కర్లా, నువ్వే దానికి ఆధారత. ఇది భౌతిక జ్ఞానం. అలా వినికిడి అయితే అది ఎప్పుడూ పరిమితంగానే ఉంటుంది. మొత్తం సృష్టిలో ఉన్నన్ని నేను చూడలేను, నేను చూసినవి నాకు తెలిసినవి నా జ్ఞానం. అంటే పరిమిత జ్ఞానము, స్పష్టంగా నాకు తెలిసిన జ్ఞానం. అది చెట్టు అని తెలుసు, అది పొట్టని తెలుసు, ఇది గొట్టని తెలుసు, వీళ్ళు మనిషి అని తెలుసు, అది జంతువు అని తెలుసు. అలా తెలుసు, కొన్నే తెలుసు. అలా కొన్ని విన్నాను, అవి తెలుసు. ఎందుకంటే అక్కడ సాక్ష్యం ఉంది. సాక్ష్యం ఏంటి? వినదే. దానికి నమ్మకంతో పని లేదు, ఇంకో మనిషితో పని లేదు, ఒక బోధతో పని లేదు, ఒక నిదర్శనతో పని లేదు, ఏమి అక్కర్లేదు అక్కడ. అసలు నేనే దానికి అన్నీ. నేనుంటే చాలు అవన్నీ నాకు అర్థమవుతూ ఉంటాయి. అందుకని భౌతికమైనటువంటి జ్ఞానానికి ఆధారాలు అక్కర్లేదు, నమ్మకాలు అక్కర్లేదు, బోధకులు అక్కర్లేదు, ఎవరో అక్కర్లేదు. నేనే నా పంచేంద్రియాల ద్వారా నేను గ్రహిస్తూ ఉంటాను అంతే. ఇది భౌతిక జ్ఞానం. అంటే పంచేంద్రియముల ద్వారా ఏమి గ్రహించినా, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? అది కేవలము భౌతిక జ్ఞానము, దాని పేరు భౌతిక జ్ఞానం. అది వస్తు జ్ఞానం. అంటే భౌతిక జ్ఞానం అంటే ఏంటి? వస్తు జ్ఞానం, ప్రపంచ విషయాల జ్ఞానం, శరీర సంబంధమైన జ్ఞానం ప్లస్ పరిమిత జ్ఞానము. పరిమితం అంటే నేను ఎంత చూశానో అంతే తెలుసు. ఎంత తెలుసు అంటే ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, చెట్టుకు సంబంధించినటువంటి బాహ్య రూపురేఖలే నాకు తెలుసు తప్ప చెట్టు అడుగున వేళ్ళు ఎలా ఉన్నాయో నాకు తెలీదు. వేళ్ళు ఉంటాయని తెలుసు, అది కూడా ఎప్పుడో చూసున్నాం కాబట్టి, తవ్వినప్పుడు ఎప్పుడు. కానీ ఎలా ఉన్నాయి, ఎంత ఉన్నాయి నాకు తెలీదు. అవి ఎలా శక్తిని గ్రహిస్తున్నాయి భూమిలోంచి నాకు తెలీదు. అవి ఎలా మొత్తం చెట్టు చిటారు కొమ్మల వరకు, ఆకుల వరకు ఈ శక్తిని పంపుతున్నాయో నాకు తెలియదు. అంటే చెట్టు లోపల విషయం నాకు తెలియదు. అది పరిమిత జ్ఞానం అంటే అది. కానీ ఆ చెట్టుని చూసి సంపూర్ణ జ్ఞానం అనుకుంటే భ్రమ. దాని నుంచి ఎలా కాయలు వస్తున్నాయో నాకు తెలియదు, ఎలా పువ్వులు వస్తున్నాయో నాకు తెలియదు, ఎలా ఆకులు వస్తున్నాయో నాకు తెలియదు, అసలు ఎలా ఎదుగుతుందో నాకు తెలియదు, అది ఎందుకు తర్వాత ఎదిగి చనిపోతుందో నాకు తెలియదు, దాని కొమ్మలు ఎలా ఏర్పడినాయో తెలియదు, ఏమీ తెలియదు. అది చెట్టు అని తెలుస్తుంది, అది ఎదుగుతుందని తెలుసు, పెరిగిందని తెలుసు, పెరుగుతుందని తెలుసు, కనపడుతుంది, కాయలు పువ్వులు తెలుసు, వాటిని అనుభవిస్తున్నా. కానీ దాని అంతర్గతంగా జరిగే ఏ చర్య నాకు తెలియదు. అలా భౌతికము అన్నప్పుడు నాకు ఎవరో వచ్చి బోధించవలసిన అవసరం లేదు, ఎవరో వచ్చి సాక్ష్యాలు నిదర్శనలు చెప్పవలసిన అవసరం లేదు, నేను అసలు నమ్మవలసిన అవసరం లేదు, నమ్మకంతోనే పని లేదు. అక్కడ అది స్పష్టంగా ఉంది, నేను చూశాను. కాకపోతే అది పరిమితం అంతే. అలా పంచేంద్రియముల ద్వారా మనం గ్రహించే ఏ జ్ఞానమైనా ఒకటి పరిమిత జ్ఞానము,
రెండు భౌతిక జ్ఞానము. భౌతిక అంటే నాకు కనపడింది, ఒక మనిషి కనపడ్డాడు, మనిషి ఎలా ఉన్నాడని తెలుసు, కానీ మనిషి లోపల జరిగే ప్రాసెస్ నాకు తెలియదు, ఆ మనిషి అంతరంగం నాకు తెలియదు. నాకు తెలిసేది బాహ్యమైనటువంటి రూపురేఖలు. ఒక జంతువు అయినా ఒక మనిషి అయినా అంతే. అంటే నాకు నిజంగా అంటే సంపూర్ణంగా తెలియదు దేని గురించి. ఏం తెలుసు? బాహ్యత తెలుసు, కనపడుతున్న రూపాలు తెలుసు. ఇది జ్ఞానం. అంటే ఈ జ్ఞానంలో సంపూర్ణత ఎక్కడైనా ఉందా అంటే సంపూర్ణత లేదు అసలు ఎక్కడ. ఇప్పుడు ఒక మనిషి తెలుసు, నా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ తెలుసు, కానీ వాళ్ళ అంతరంగాలు నాకు తెలియదు, వాళ్ళ శరీర పనితీరు నాకు తెలియదు, వాళ్ళ ఆరోగ్యం ఇప్పుడు బాగుంది, రేపు అయ్యా ఎటువంటి అనారోగ్యం వస్తుందో నాకు తెలియదు. అది నాకైనా నాకు తెలియదు. నా ఆరోగ్యం ఇప్పుడు బాగుంది, నేను హాయిగా ఉన్నాను, ఇలాగే సాగిపోద్ది అనుకుంటా, కానీ రేపు ఎలా అవుతుందో అసలు తెలియదు, ఏం జరుగుతుందో అసలు తెలియదు. అంటే సంపూర్ణత లేదు, అసంపూర్ణమైన బాహ్యతత్వమే తెలుసు నాకు. అలా బాహ్యతత్వము అసంపూర్ణమైనది ఇంద్రియముల ద్వారా గ్రహించబడి తెలియబడుతున్నదానని భౌతికము అంటారు. ఆ బాహ్యములకు ఆధారముగా అంతరముగా లోపలుండి సాగుతున్న వ్యవస్థ ఏది ఉందో అది తెలుసుకోవడం ఆధ్యాత్మికత. అది ఆధ్యాత్మిక జ్ఞానము. అంటే చెట్టులో కనపడింది ఏదో ఉంది, దానివల్ల చెట్టు ప్రాసెస్ అలా జరుగుతుంది. మనిషిలో కనపడింది ఏదో ఉంది, దానివల్ల మనిషి ప్రాసెస్ జీవన విధానం ఇలా సాగుతుంది. అలా మొత్తం సృష్టిలో మనకు విడివిడిగా అనిపిస్తున్న అన్నింటిలో, జంతువుల్లో, వృక్షాల్లో, మనుషుల్లో, కొండల్లో, గుట్టల్లో, నదుల్లో, సముద్రాల్లో, గ్రహాల్లో, గోళాల్లో, మొత్తం సృష్టిలో, మొత్తం విశ్వంలో బాహ్యముగా కనబడుతున్నవి మనకు తెలుస్తున్నవి, కానీ ఆ బాహ్యములో ఉన్న వాటి యొక్క మనుగడకు ఆధారంగా అంతరంలో ఏదో ఉందో తెలియట్లేదు. అంతరంలో ఉన్నది అనేది నిజం, ఎందుకంటే మనకే ఉంది. భావజాలం నడుస్తుంది, ఆలోచన నడుస్తుంది, కదలికలు ఉన్నాయి, కానీ అవి ఎలా ఉన్నావో ఏంటో, ఎందుకు నడుస్తున్నాయో, అసలు ఆ సిస్టమ్ ఎలా ఏర్పడింది, ఇదంతా మనకు తెలియదు. అందుకని తెలిసినటువంటి నమ్మకముతో అవసరము లేనటువంటి, నిదర్శనతో అవసరము లేనటువంటి శరీరము ద్వారా, శరీరములోని ఇంద్రియముల ద్వారా గ్రహించబడేటువంటి జ్ఞానం అంతా కూడా అసంపూర్ణమైనటువంటి జ్ఞానము, పరిమిత జ్ఞానము, భౌతిక జ్ఞానము, అసంపూర్ణ జ్ఞానం. సంపూర్ణం అవ్వలేదు. ఆధ్యాత్మికత కూడా లోపలది కూడా ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నప్పుడు అది ఆధ్యాత్మిక జ్ఞానము, అది సంపూర్ణ జ్ఞానము. ఎందుకని ఆల్రెడీ భౌతిక జ్ఞానం మనకు ఎలాగో తెలుసుగా. భౌతికతకి ఆల్రెడీ తెలిసే ఉంది మనకి. అప్పుడు భౌతికతకి మూలం ఏంటి? నా భౌతిక శరీరానికి కానీ, సృష్టిలో కనపడుతున్న భౌతికతకి కానీ మొత్తం. అప్పుడు అది ఆధ్యాత్మిక జ్ఞానముతో అది సంపూర్ణ జ్ఞానం అవుతుంది. అందుకని జ్ఞానము ఇంద్రియముల ద్వారా తెలియబడుతుంది కనుక ఆత్మశక్తి కూడా ఇంద్రియముల ద్వారా పొందగలమా అంటే కుదిరేది కాదు. అది ఆ ప్రయత్నమే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆ ప్రయత్నంలోనే ఆధ్యాత్మిక జ్ఞానం వైపు సాగుతున్నాం. ఇప్పుడు దీన్ని విశ్లేషించి చెప్పుకుందాం. ఇప్పుడు మనం భౌతికము అన్నప్పుడు, ఆధ్యాత్మికము అన్నప్పుడు అసలు ఏది భౌతికం, ఏది ఆధ్యాత్మికం? మనకు తెలిసిన విషయాలతోనే కదా మనం పరిశీలించగలం. మనకేం కనపడుతుంది? శరీరము అనేది కనపడుతుంది అన్నింటిలో. మనకు కానీ, చెట్లకు కానీ, కొండలకు కానీ, గుట్టలకు కానీ, జంతువులకు కానీ. దాన్ని పదార్థము అంటారు. ఇప్పుడు మన శరీరము పదార్థము, అన్ని పదార్థాలే. ఓకే, ఈ పదార్థాలలో ప్రాణశక్తి అనేది ఉంది. అంటే ఉండటం వల్ల అవి కదులుతున్నాయి. మనుషులు కదులుతున్నారు, చెట్లు పెరుగుతున్నాయి, అవి కూడా పెరుగుతూ కదులుతున్నాయి, జంతువులు కదులుతున్నాయి. అయితే రాళ్ళు, గుట్టలు వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. వాటికి జడ పదార్థములు అని పేరు పెట్టారు. అయితే అది కొద్దిగా తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ఈ కదులుతున్న కదలికలన్నింటికి మూలం ఏంటి అంటే దానిని ప్రాణశక్తి అన్నారు పేర్లు. ప్రాణశక్తి లేకపోతే కదలికలు ఆగిపోతున్నాయి. దానికి సాక్ష్యము మరణము. కనుక ప్రాణశక్తి లేకపోతే పదార్థం ఏమవుతుంది? జడమైపోతుంది, కదలలేకపోతుంది. కాబట్టి పదార్థము అనే దాన్ని కదిలించడానికి ఆధారమైనటువంటిది శక్తి.
దాన్నే జీవిలో ఉంది కనుక, ప్రాణుల్లో ఉంది కనుక ప్రాణశక్తి అన్నారు. ఒరిజినల్గా శక్తి అది ప్రాణుల్లో ఉన్నప్పుడు ప్రాణశక్తి అంటున్నాం. దాన్ని పరిమితంగా ఉందన్న భావనలో మనం ఉన్నాం కనుక, నేను ఈ పరిమిత శరీరం అని అనుకుంటున్నాం కనుక, అలా అనుకుంటున్న వ్యక్తులకే మనం ఈ విషయాలు చెబుతున్నాం కనుక దాన్ని ప్రాణశక్తి అన్నారు. ఇప్పుడు ప్రాణశక్తి లేని పదార్థము కదలలేదు, ఇంకా అది పనికిరాదు. అంటే పదార్థములో ప్రాణశక్తి లేకపోతే అది వినియోగానికి పనికిరాదు. ఇప్పుడు ఆహార పదార్థాలు జడముగా కనపడుతున్నాయి, కానీ మనకు అవి చైతన్యవంతమైనటువంటి మొక్కల నుంచి వచ్చినాయి. ఇప్పుడు పళ్ళు వాటి అంతటా కదలలేకపోవచ్చు, కానీ కదలిక ఉంది. ఓ పువ్వు వేసింది, తర్వాత అది కాయగా పిందిగా వేసింది, తర్వాత కాయగా ఎదిగింది, తర్వాత పండుగ మారింది. చెట్లో కదలికలే ఆహార పదార్థాలను ఇచ్చినాయి. ఆ ఆహార పదార్థములు, పదార్థము అన్న దాని పేరే ఆహార పదార్థములు. పదార్థములు అన్నప్పుడు ఏంటి? అవి తినడానికి, ఆహార పదార్థములు అంటే తినడానికి ఉపయోగపడే అవి మనం తిన్నప్పుడు అందులో శక్తిని మన శరీరం తీసుకొని పదార్థము అనేటువంటి లక్షణాన్ని విసర్జించడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా చక్కగా స్లోగా అర్థం చేసుకోండి. ఏమీ లేదు, లెసన్స్ లాగా పాఠాలలాగా తెలుసుకోవాలి. మన శరీర పనితీరు ఇది. ఏదో సూక్ష్మంలో మోక్షం పొందేద్దామని గబగబా పరిగెత్తేస్తే అర్థం చేసుకొని దాన్ని జాగ్రత్తగా గ్రహించగలిగితే మన శరీర పనితీరు ఎప్పుడు అర్థమైందో మన శరీరాన్ని ఎలా పనిచేయించుకోవాలో, ఎలా నడుపుకోవాలో కూడా మనకు తెలుస్తుంది. అదే ఆధ్యాత్మికత. ఈ పనితీరు తెలుసుకున్నాం. అక్కడ పదార్థమును గ్రహించి, అంటే పదార్థమును వదిలేసి శక్తిని గ్రహించి పదార్థమును వదిలేస్తుంది. అదే మలమూత్ర విసర్జనలు అన్నింటికి, జంతువులు వీటన్నింటికి కూడా. ఇది మనలో ప్రత్యక్షంగా కనబడుతుంది. అంటే ఇప్పుడు పదార్థము శక్తి లేకుండా ఉండదు. పదార్థము నుంచి శక్తిని విడదీసేస్తే, అంటే ఇప్పుడు ఆహార పదార్థాల నుంచి శక్తిని విడదీస్తే మళ్ళీ అది పనికిరాని పదార్థం అయిపోయింది, మలమూత్రములు అంటే. అలాగే మనిషిలోంచి శక్తి విడిపోతే మనిషి మరణం, జంతువులోంచి శక్తి విడిపోతే జంతువు మరణం, వృక్షములోంచి శక్తి విడిపోతే వృక్షము మరణం. ఇంతవరకు మనకు తెలుస్తుంది. మనం తీసుకున్న ఆహార పదార్థాల సాక్ష్యం ఏంటి అంటే శక్తిని శరీరం గ్రహించి మలమూత్ర విసర్జన చేసేసింది, పదార్థాలను విసర్జించేసింది. అంటే పనికి రాకుండా పోయినాయి. అంటే ఇప్పుడు మనకేం తెలుసు? పదార్థం తెలుసు, శక్తి తెలుసు. ఆ శక్తిని ప్రాణశక్తి అంటున్నాం, అంతే. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇప్పుడు పదార్థం ఉంది, శక్తి ఉంది, కాబట్టి శక్తే సర్వస్వము, ప్రాణశక్తి సర్వస్వం అని శీర్షికల్లో కూడా మీకు మార్చి చెబుతూ ఉంటాను. మనం వెళ్ళి మన ప్రాణశక్తిలో కూర్చుంటే, శరీర భావాన్ని వదిలేసి మనోభావాలను వదిలేస్తే ప్రాణశక్తిలో కూర్చుంటాం. అదే ధ్యానము, అదే తపస్సు అని అనేక సార్లు చెబుతూ ఉంటాను. ఇప్పుడు ఒకసారి దీన్ని మళ్ళీ గ్రహిద్దాం. పదార్థం ఉంది, ప్రాణశక్తి లేకపోతే పదార్థం పనికిరాదు. ఇది నిరూపణ. ఇప్పుడు అంటే పరిశీలనలో నిరూపణ. ఇప్పుడు పదార్థం ఉంది, ప్రాణశక్తి ఉంది, రెండు కలిసే ఉన్నాయి. ఒక మనిషి నిద్రపోతున్నాడు, పదార్థము ఉంది, అంటే శరీరం అనే పదార్థం ఉంది, ప్రాణశక్తి ఉంది, కానీ ఆ మనిషి నిద్రపోతున్నాడు. అయితే మనకు తెలిసిన మనిషే, రోజు మాట్లాడుతూనే ఉంటాం. అందుకని రేపు ఆ మనిషితో మనకు ఆఫీసులో చిన్న పని ఉంది, అందుకని ఆ మనిషి దగ్గరికి వెళ్ళాం. అతను నిద్రపోతున్నాడు. అయ్యా రేపు ఆఫీసులో మనం పలానా పని చేయాలని అతని పక్కన కూర్చొని ఒక అరగంట ఆ పనికి సంబంధించిన విషయాలన్నీ అతనికి చెప్పాం. ఎందుకంటే చెవులు మూయటానికి, చెవులు తెరిసే ఉన్నాయిగా, శబ్దం లోపలికి వెళ్తుంది, గ్రహిస్తాడులే అని చెప్పాం. ఒక అరగంట చెప్పాం, అతను నిద్రపోతున్నాడు. మనం చెప్పేసి వచ్చాం, బాగా అర్థమై ఉంటుందిలే, రేపు వస్తాడు ఆఫీసులో పని అంతా చేసుకుంటాడని. రేపు ఆఫీస్కి వచ్చాడు అతను, కానీ మనం చెప్పిన పని ఏమీ చేయలేదు, చేసి సాయంత్రం మనకి ఇస్తాడు అనుకుంటున్నాం. ఏమని కూడా చెప్పాం మనం. తర్వాత అతన్ని పిలిచి అడిగాం, ఏమయ్యా రాత్రి నువ్వు నిద్రపోతున్నప్పుడు వచ్చాను, నీ చెవులు తెరిసే ఉన్నాయి, దానికి ఏం కళ్ళకు మూతలు ఉన్నట్టు లేవు కదా, నేను నీకు చెప్పాను, అరగంట పైగా చెప్పాను, పలానా పని చేసేది సాయంత్రానికి అలా నాకు ఇవ్వమని చెప్పాను, నువ్వు ఎందుకు ఇవ్వలేదు అని. అంటే అతను అన్నాడు, అదేంటండి నిద్రపోతుంటే నాకెలా తెలుస్తుందండి, మీరు చెప్పిన అసలు నాకు వినపడలేదు, నేను వినలేదు, నేను నిద్రపోయినప్పుడు నేను ఎలా తెలుసుకోగలను అన్నాడు. అవును, నిజమే కదా.
నిద్రపోయినప్పుడు ఎవరికేమీ తెలియదు, నేనన్న భావన కూడా లేదు అక్కడ. అసలు నేను అనే భావనే లేనప్పుడు నిద్రపోయినప్పుడు తెలుసుకునేటువంటి విధానమే లేదు. అంటే ఏంటి? పదార్థం ఉంది, ప్రాణశక్తి ఉంది, కానీ తెలుసుకునేది ఏదో లేదు అక్కడ, గ్రహించేది ఏదో లేదు అక్కడ. ఆ గ్రహించేది లేనప్పుడు ప్రాణశక్తి ఉంది, నిద్రపోతున్నాడు, ప్రాణశక్తి ఉంది, పొద్దున్నే లేచాడు కాబట్టి ఆఫీస్కి వచ్చాడు. అప్పుడు నిద్రపోతున్నప్పుడు కూడా చక్కగా గాలి పీల్చుకుంటున్నాడు, వదులుతున్నాడు. చూసాం మనం అవన్నీ, అందుకే చెప్పాం బతికే ఉన్నాడని చెప్పాం. ఇంకేం శక్తి ఉంది, ప్రాణశక్తి ఉంది. కానీ నిద్రపోతున్నప్పుడు గ్రహించేదేదో లేదు, గ్రహించే విధానం ఆగిపోయింది అక్కడ. అంటే ఇప్పుడు ఆ గ్రహింపు విధానాన్నే మహాత్ములు తెలివి, ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ అన్నారు. అది తెలివి, ప్రజ్ఞాశక్తి, ఇంటెలిజెన్స్. అంటే ఇంటెలిజెన్స్ లేకపోతే ప్రాణశక్తి ఉన్నా కూడా నువ్వు గ్రహించలేవు. నీలో తెలివి అనేటువంటి శక్తి లేకపోతే, ప్రాణశక్తి ఉంది కానీ నువ్వు గ్రహించట్లా, నిద్రపోతున్నప్పుడు జరుగుతుంది అదే. మనం ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నా, పరధ్యాసలో ఏదో ఆలోచించుకుంటా మన ధ్యాస ఇంకో చోట పెట్టి ఇంకో విషయాన్ని ఆలోచిస్తున్నాం. అంటే మన ప్రజ్ఞ, మన తెలివి ఇంకో విషయం మీద ఆలోచనలో ఉంది. అప్పుడు ఎవరో వచ్చి మనకి ఏదో చెప్పారు, బుద్ధి తీసుకొద్దని, అంటే మనకు అర్థం అవదు. ఎందుకని? మనం దాని మీద శ్రద్ధ పెట్టండి, మన తెలివిని ఆ వైపు తిప్పి, ఆ ప్రజ్ఞను ఆ వైపు తిప్పి దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. అంటే అర్థం చేసుకునే ప్రయత్నం ఏదో ఉందో అది ప్రజ్ఞ, గ్రహిస్తున్నది ఏదున్నదో అది ప్రజ్ఞ, దాన్ని తెలివి అన్నారు. వాడుక భాషలో తెలివి అంటాం, దాన్ని ఇంగ్లీష్లో ఇంటెలిజెన్స్ అన్నారు, మహాత్ములు దాన్ని సంస్కృతంలో ప్రజ్ఞ అన్నారు. ఆ ప్రజ్ఞ ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ 3 కనపడుతున్నాయి పరిశీలిస్తే. 1 ప్రజ్ఞ, తెలివి, ఇంటెలిజెన్స్. 2 శక్తి, ఎనర్జీ. 3 పదార్థం. 3 కలిసే ఉన్నాయి, 3 కలిసే ఉన్నాయి, అన్ని 3గా కలిసే ఉన్నాయి. అయితే ఇందులో మనకేం తెలుసు? మనకు స్పష్టంగా ఏం తెలుసు? అందరికీ ఏం తెలుస్తుంది? ఇందులో అసలు నమ్మవలసిన అవసరం లేదు, పరిశోధించవలసిన అవసరం లేదు, పరిశీలన చేయవలసిన అవసరం లేదు, ఎవరు ఏం కష్టపడవలసిన అవసరం లేకుండా సహజంగా తెలిసేదేంటి అంటే పదార్థము. అది ప్రాణశక్తి. అంటే మనిషి బతికే ఉన్నాడు కాబట్టి ప్రాణశక్తి ఉన్నది అనేది ఊహాత్మకమైన సత్యమే తప్ప దర్శనీయ సత్యము కాదు, అనుభవజ్ఞ అంటే అనుభవమైన సత్యం కాదు. కాబట్టి మనిషి ప్రాణం పోయినప్పుడు ప్రాణం ఎలా ఉంటుందని అనుభవం లేదు. కానీ పదార్థపరంగా అంటే మనిషి పరంగా, కొండపరంగా, గుట్టపరంగా, జంతువు పరంగా, చెట్టు పరంగా ఎవరు ఏం చెప్పక్కర్లేదు, అది అక్కడే ఉంది తెలుసు. అది బతుకుతున్నది కాబట్టి అందులో ప్రాణశక్తి ఉందని కూడా తెలుసు. వాళ్ళు జీవించే జీవన విధానంలో అన్ని గ్రహిస్తూ వెళ్తున్నారు కాబట్టి అందులో తెలివి ఉందని కూడా తెలుసు. అది తెలివని పేర్లు ఎందుకు పెడతాం? కానీ ఈ తెలివి అనేది ఎలా ఉంది, ఈ ప్రాణశక్తి అనేది ఎలా ఉందో తెలియదు. ఆ తెలియని దానిని అంటే ఆ తెలియదు అన్నది అసంపూర్ణత. ఈ తెలుసు అన్నది అంటే పదార్థం ఉందని తెలుసు, పదార్థంలో మన శరీరం అనే పదార్థంలో ప్రాణశక్తి ఉందని తెలుసు, ప్రాణశక్తి అనే దానికి తెలివి, ప్రజ్ఞ అనేది ఉందని తెలుసు. కానీ తెలివి, ప్రజ్ఞ ఎలా ఉన్నాయో తెలియదు. ఆ తెలిసింది భౌతికం, మిగిలింది ఊహాత్మకం. పదార్థం భౌతికం స్పష్టంగా కనబడుతుంది, దానికి ఆధారాలే అక్కర్లా. పదార్థం కదులుతుందా కనుక ప్రాణశక్తి ఉంది కాబట్టి దానికి ఆధారాలు అక్కర్లా. ప్రాణశక్తి ఉండి పదార్థం గ్రహిస్తూ జీవులు చరిస్తున్నారు కనుక అనేక పనులు చేసుకుంటూ తెలివి, ప్రజ్ఞ ఉంది, దానికి ఆధారాలు అక్కర్లా. కానీ తెలివి ఎలా ఉంది, ప్రజ్ఞ ఎలా ఉంది, ప్రాణశక్తి ఎలా ఉంది? ఇప్పుడు చెట్టు ఎలా ఉందో తెలుసు, పుట్ట ఎలా ఉందో తెలుసు, మనిషి ఎలా ఉన్నాడో తెలుసు, జంతువు ఎలా ఉన్నాడో తెలుసు, ఆ బాహ్య రూపం తెలుసు. కానీ శక్తి యొక్క రూపం ఏంటి, శక్తి యొక్క వాసన ఏంటి, శక్తి యొక్క శబ్దం ఏంటి, శక్తి యొక్క రుచి ఏంటి, శక్తి యొక్క స్పర్శ ఏంటి, శక్తి ఎలా ఉన్నది తెలియదు. ఆ శక్తిలో మళ్ళీ పనిచేస్తున్న తెలివి ఒకటి ఉంటేనే గ్రహిస్తున్నాం. ఇప్పుడు శక్తి ఉన్నా నిద్రపోయినప్పుడు గ్రహించలేకపోతున్నాంగా. కాబట్టి ఈ ప్రజ్ఞ ఏంటి,
ఇది ఎలా ఉంది? ప్రజ్ఞ యొక్క రూపం ఏంటి? తెలివి యొక్క రూపం ఏంటి? ఆ ప్రజ్ఞ యొక్క వాసన ఏంటి? ఆ ప్రజ్ఞ యొక్క ధ్వని ఏంటి? ఆ ప్రజ్ఞ యొక్క స్పర్శ ఏంటి? ఆ ప్రజ్ఞ యొక్క రుచి ఏంటి? ఆ ప్రజ్ఞ ఎలా ఉంటుంది నేను గ్రహించడానికి తెలియదు. ఇది అంటే ఆ శక్తి ఎలా ఉంది, ప్రజ్ఞ ఎలా ఉంది తెలియకపోవడం వలన అసంపూర్ణత అయింది. అది తెలిసింది భౌతికం అంతే. అది తెలిసింది అన్నది అసంపూర్ణముగానే తెలిసింది అనేది భౌతికం. అంటే నీకు సగమే తెలిసింది, అందులోని అంశ మిగిలింది నీకు తెలియట్లా. అది ఎలా ఉన్నదో నీకు తెలియట్లా. అది ఎలా ఉన్నదో తెలియటం ఆధ్యాత్మికమైంది. ఆధ్యాత్మికమైంది అది ఉందని తెలుసు, కానీ ఎలా ఉందో తెలియదు. అది ఉందని తెలియటానికి కూడా ఆధారం ఏంటంటే పదార్థం యొక్క చలనము. పదార్థం ద్వారానే తెలుస్తుంది. ఇక్కడ దీన్ని జాగ్రత్తగా ఇలా మనం గమనించుకుంటూ పరిశీలించుకుంటూ వెళితే, ఇప్పుడు పదార్థ కదలికలు అంటే మనం పదార్థం ద్వారా, మన సోదరులు అడిగినట్టు, ఇప్పుడు మనం పదార్థం ద్వారా అంటే మనం కంటి ద్వారా గ్రహించినవి, ఇంద్రియముల ద్వారా గ్రహించినవన్నీ కూడా మన లోపలికి వెళ్ళి శరీరం కొంతకాలం వాటిని అనుభవించి అనుభూతులు చెందితే అవి లోపల జ్ఞాపకాలుగా మనలో మిగిలిపోతే ఆ జ్ఞాపకాలనే జ్ఞానం అంటున్నాం మనం. కానీ అది ఏ జ్ఞానం? ఇందాక చెప్పాను, పరిమిత జ్ఞానము. జ్ఞానం అంటే తెలియట అంతే. అది కానీ ఏం జ్ఞానం? అది పరిమిత జ్ఞానం, అసంపూర్ణ జ్ఞానం, భౌతిక జ్ఞానం, పదార్థ జ్ఞానం. పదార్థములకు ఆధారమైనటువంటి శక్తి లేదా ప్రజ్ఞకు సంబంధించిన జ్ఞానం మనకు తెలియదు. అది కూడా తెలిస్తే కానీ ఇది సంపూర్ణ జ్ఞానం అవదు. అది జ్ఞానంలో సంపూర్ణత. అది సంపూర్ణ ప్రజ్ఞ తెలియాలి మనకి. ఇప్పుడు జ్ఞానం అంటే అది. ఇప్పుడు మనకు తెలిసింది జ్ఞానం కాదు. అయితే ఇప్పుడు ఇది ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే మన దగ్గరే ఉంది కదా, పరిశీలించుకోవటమే. పదార్థానికేమో ఆధారం అక్కర్లా, శరీరానికి ఆధారం అక్కర్లా, కనపడతానే ఉన్నాయి. రూపు, రంగు, రుచి, వాసన అన్నీ తెలుస్తాయి అన్నిటి ప్రపంచంలో. కాబట్టి కనపడుతుందంతా నిజమే. దానిలో శక్తి ఉందని ఎలా తెలుస్తుంది అంటే బయట దాంట్లో శక్తిని నేను దర్శించలేను, నాకు తెలియదు. ఇప్పుడు శక్తి, ప్రాణశక్తి ఉంది, ప్రజ్ఞ ఉంది అని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను జాంకాయలోకి వెళ్ళి తెలుసుకోలేను, నా ఎదుటి మనిషిలోకి వెళ్ళి తెలుసుకోలేను. వాళ్ళు మనుషులు కనపడతారు, పదార్థాలు కనపడతాయి, జంతువులు కనపడతాయి, కానీ భౌతిక రూపురేఖలు కనపడతాయి నాకు. దానిలో శక్తిని నేను చూడలేను, నా కంటికి కనపడదు, నా పంచేంద్రియాలకు అందదు. నేను 5 రకాలుగానే తెలుసుకోగలను: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములుగా. మరి ఇప్పుడు నేను అలా తెలుసుకోలేను. దేనిలోనూ ఆ శక్తిని నేను తెలుసుకోలేను, దేనిలోనూ ఆ ప్రజ్ఞను, తెలివిని నేను తెలుసుకోలేను. మరేం చేయాలి? దేనిలోనూ బయట తెలుసుకోలేకపోవచ్చు, కానీ నువ్వు దాంతోనేగా నడుస్తున్నావు, నీ ప్రజ్ఞనేగా వాడుకొని నువ్వు బతుకుతున్నావు. నువ్వేదైనా ఒక పని చేయాలంటే తెలివిగా ఇది ఎలా చేయాలి, అలా చేయాలి, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి అనే కదా చేస్తున్నావు. అలా చేయటానికి అటు ప్రజ్ఞకి కానీ ఇటు శరీరం ఉండడానికి కానీ ఆధారం ప్రాణశక్తి కదా. ప్రాణశక్తి లేకపోతే నీలో కదలికలే ఉండవు కదా అసలు. కాబట్టి బయట తెలుసుకోలేవు గనుక నిన్ను నువ్వు తెలుసుకో, నీ లోపలికి వెళ్ళి తెలుసుకో. నీ బాహ్య పదార్థంలో, నీ పదార్థంలో కూడా నువ్వు పదార్థంలో తెలుసుకోలేవు. ఎదురుగా ఉన్న పదార్థాల్లోకి నువ్వు వెళ్ళి తెలుసుకోలేవు. నీ పదార్థములోనే అంటే నీ శరీరం అనే పదార్థములోనే ఆ శరీర పదార్థమును నడుపుతూ, దాన్ని నిలుపుతూ ఉన్న ప్రాణశక్తి, దాన్ని నడుపుతూ ఉన్న ప్రజ్ఞను, తెలివిని తెలుసుకో. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు పదార్థము లోపలికి వెళ్ళు, బయటకు వాడబాక పదార్థాన్ని. బయటకు పదార్థాన్ని వాడుక, అది సామాన్య జీవితం. మనం ఇక్కడ విషయానికి చెప్పుకుంటున్నాం. సామాన్య జీవితం మామూలుగా జీవించుకోవటమే, దాంట్లో మార్పే ఉండదు. పంచేంద్రియాలతో శరీరాన్ని రక్షించుకోవటమే, కాపాడుకోవటమే, నిత్యం వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి ధన సంపాదన చేసి చక్కగా మీరు హాయిగా ఉండండి, మీ కుటుంబాన్ని హాయిగా ఉంచుకోండి. అదంతా ఆ భౌతిక జీవితం అసలు పాడు చేసుకుంటే ఆధ్యాత్మిక జీవితం అసలు రాదు. ఎందుకంటే పదార్థం లేకపోతే శక్తి తెలియబడదు, ప్రజ్ఞ తెలియబడదు. శక్తి ప్రజ్ఞ తెలియటమే ఆధ్యాత్మికం. అది సంపూర్ణ జ్ఞానం. ఇప్పుడు తెలిసింది మనకు సంపూర్ణ జ్ఞానం కాదు, భౌతిక జ్ఞానం, పదార్థ జ్ఞానం.
ఇప్పుడు అలా తెలుసుకోవాలి అంటే బయట తెలుసుకునే ఛాన్స్ లేదు కాబట్టి, బయట కనబడుతున్న దేంట్లోనూ తెలుసుకోలేను కాబట్టి నాలోకి వెళ్ళి నేను తెలుసుకుంటే, ఎందుకంటే నేను కదులుతున్నాను, నేను దాన్ని ఉపయోగిస్తున్నాను కాబట్టి, అది నాలో ఉపయోగకరంగా ఉన్నటువంటి ప్రక్రియ కాబట్టి, జరుగుతుంది కాబట్టి, అదే నా చలన ప్రక్రియ కాబట్టి. అప్పుడు ఏం చేయాలి? పదార్థములో ఉన్న శక్తిని, శక్తిలో ఉన్న ప్రజ్ఞని నేను తెలుసుకోవాలి అంటే పదార్థమును ఆపేయాలంటే పదార్థంతో బయటికి వెళ్ళటం కాదు, పదార్థంతో లోపలికి వెళ్ళాలి, పదార్థం లోపలికి వెళ్ళాలి, శక్తి దగ్గరికి వెళ్ళాలి. అది ప్రాణశక్తి. అయితే అది ఎలా ఉంది అన్నప్పుడు జాగ్రత్తగా రండి. ఇక్కడే పదార్థం ఎలా ఉందో తెలుసు, మాంస రూపంలో ఉంది. మరి శక్తి ఎలా ఉంది తెలీదు, ఎలా ఉందో నాకు తెలీదు. ఇక్కడ కొంచెం సునిశ్చితంగా పరిశీలిస్తే నా ఆలోచనలు నాకు తెలుసు, నా భావాలు నాకు తెలుసు, నా మనసు మొత్తం నాకు తెలుసు. మనసు అంటే ఆలోచనలు, భావాలు, నా కదలికలు, లోపల ఆలోచనలు పుడితేనే నేను శరీరంతో ఏమైనా చేయగలుగుతున్నా. కాబట్టి ఇప్పుడు నేను ప్రశాంతంగా కూర్చొని అసలు పదార్థాన్ని వినియోగించకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇప్పుడు నేను ఉన్నాను అని నాకు తెలుస్తుందా తెలియట్లేదా? చక్కగా తెలుస్తుంది. ఎలా ఉన్నాను అంటే ఆ ఉన్నాను అని తెలుస్తుంది. ఏంటి అసలు ఏ రూపంలో తెలుస్తుంది? ఆలోచన రూపంలో, భావ రూపంలో తెలుస్తుంది. ఓకే, అంటే ఆలోచన ఎలా ఉంది, భావం ఎలా ఉంది తెలీదు, ఎలా ఉందో తెలియట్లేదు. పోనీ ఎక్కడ ఉంది తెలియట్లేదు, ఎంత ఉంది అసలు తెలియట్లేదు. అలా కూర్చోండి, భావస్థితిలో కూర్చోండి. ఊరికి అనుకుంటే కాదు. ఇప్పుడు శరీరం నేనడానికి బాహ్యంగా అన్ని తెలిసిపోతున్నాయి కనుక నేను అనుకుంటాం. కానీ తెలియని దానిని పట్టుకోవాలనుకున్నప్పుడు, మీరు ఏదైనా ఒక అనే అక్షరాన్ని పిల్లవాడు నేర్చుకోవాలనుకున్నప్పుడు వేల సార్లు దిద్దుతాడు. మీకు తెలియని ఏదో సైకిల్ మళ్ళీ మీకు తొక్కడం రాదు, దాన్ని తొక్కాలనుకున్నప్పుడు నేర్చుకునేటప్పుడు మీరు కొన్ని వందల సార్లు పడి దెబ్బలు కొట్టుకొని అప్పుడు సైకిల్ తొక్కడం నేర్చుకుంటారు. ఏదైనా మనిషి కొత్తగా నేర్చుకోవాలంటే వందల వేల సార్లు చేస్తేనే అది వస్తుంది, విడిగా రాదు. ఎంత చిన్న బాహ్య ప్రక్రియ అయినా, ఎంత చిన్న విషయమైనా. అందుకని చక్కగా లోపల కూర్చోండి, పదార్థాన్ని వదిలేయండి, ఆలోచనల్లో కూర్చోండి, భావాల్లో కూర్చోండి. భావరూపం ఏంటి, ఆలోచన రూపం ఏంటి అనేటువంటి ప్రయత్నం చేయండి. అది ఏ రూపంలో ఉందో దాన్ని అన్వేషించే ప్రయత్నం చేయండి. అన్నప్పుడు అలా చూసినప్పుడు మనకేం తెలుస్తుందంటే అది ఏ రూపములో ఉందో ఎప్పటికే అర్థం కాని స్థితి అవుద్ది. అది ఏ రూపంలో ఉందో తెలియదు, అప్పుడు తెలుస్తుంది దానికి ఏ రూపము లేదని. దానికి ఏ రూపము లేదు, దానికి ఏ గుణము లేదు, దానికి ఏ స్వభావము లేదు, అవన్నీ పదార్థానికే ఉంటాయి. అప్పుడు దానిని శక్తి అని పిలిచారు. ఏ రూపము లేనటువంటి, ఏ భావము అంటే ఏ స్వభావము, ఏ గుణము లేనటువంటి దానినే శక్తి అని పిలిచారు. అసలు శక్తి అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి. ముందు శక్తి అంటే అర్థం ఏంటంటే ఒక పదార్థము వలె దానికి ఒక రూపము కానీ, దానికి ఒక ధ్వని కానీ, దానికి ఒక వాసన కానీ, దానికి ఒక స్పర్శ కానీ, దానికి ఒక రుచి కానీ ఏమి లేవు. ఆ ఏమీ లేని స్థితిలో కూడా ఉన్నది అని నిరూపించబడుతున్నది ఏదున్నదో దానిని శక్తి అన్నారు. ఇప్పుడు మీరు పదార్థమును వదిలి భావములోకి వెళ్ళి, ఆలోచనలోకి వెళ్ళి అలా కొన్ని వందల వేల సార్లు కూర్చున్నప్పుడు ఆ పదార్థము కాక, పదార్థము అంటే శరీర భావమును వదిలేసి, పదార్థ భావమును వదిలేసి అసలు నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా భావములు ఎలా ఉన్నాయని, భావముల్లో భావము కాకుండా, ఆలోచనల్లో భావము కాకుండా, అంటే మన భావంలో భావం ఏముంటుంది, శరీర సంబంధిత ప్రాపంచిక సంబంధిత విషయాలు ఉంటాయి అంతే. భావంలో భావానికి వెళ్ళిపోయామనుకో మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ప్రాపంచిక దృశ్యాలు గుర్తొస్తాయి, లేదా శబ్దాలు గుర్తొస్తాయి, లేదా రుచులు గుర్తొస్తాయి, లేదా వాసనలు గుర్తొస్తాయి, అలా అనుభవాల రూపంలో అనుభవించినవి గుర్తొస్తాయి. అలా కాదు, భావములో భావం వదిలేయండి, ఆలోచనలో భావం వదిలేయండి. ఒట్టి ఆలోచన భావము అని పేర్లు పెట్టుకున్నాం కదా, అందులో భావాలను వదిలేసి అందులో ఉన్న శబ్ద స్పర్శ రూపరస గంధములకు సంబంధించిన పదార్థ తత్వములను వదిలేసి అసలు భావం ఏ రూపంలో ఉంది, ఆలోచన ఏ రూపంలో ఉంది అని దాన్ని పట్టుకుందాం.
ఇలా పట్టుకోవాలంటే వేలసార్లు కూర్చోవాలి. అసలు జాగ్రత్తగా వినాలి మీరు ముందు. మళ్ళీ చెబుతున్న భావములో భావమును పట్టుకుంటే మీకు ఏదో ఒకటి పదార్థమో మనిషో అనుభవం ఏదో ఒకటి గుర్తొస్తుంది. దాని దృశ్యం గుర్తొస్తుంది, దాని రంగు గుర్తొస్తుంది, దాని రుచి గుర్తొస్తుంది, దాని వాసన గుర్తొస్తుంది, దాని స్పర్శ గుర్తొస్తుంది, అన్ని గుర్తొస్తాయి. గుర్తొచ్చినప్పుడు పదార్థం సాక్షాత్కరిస్తుంది మనోఫలకం మీద. అప్పుడు పదార్థం అయిపోయింది, మళ్ళీ భౌతికం అయిపోయింది. అది కాదు, అలా ఏమి గుర్తు రాకూడదు. అసలు భౌతికంలోకి వెళ్ళకూడదు. అంతరంగంలోకి వచ్చినా కూడా మనోఫలకం మీద కూడా భౌతిక దృశ్యాలు, భౌతికత రాకూడదు. అందుకని భావములో భావం వదిలేయండి, కోరికలో భావం వదిలేయండి, ఆలోచనలో భావం వదిలేయండి. కేవలం ఆలోచనను పట్టుకోండి, కేవలం భావాన్ని పట్టుకోండి. ఇప్పుడు కేవల ఆలోచనము, కేవల భావము ఎలా ఉన్నాయి, కేవల జ్ఞాపకం ఎలా ఉంది అంటే అందులో భావాన్ని తీసేస్తే, జ్ఞాపకాల్లో జ్ఞాపక భావాన్ని తీసేస్తే, భావంలో పదార్థ లేదా దృశ్య లేదా రంగు లేదా రుచి లేదా వాసన లేదా ఈ భావాన్ని తీసేస్తే, భావములో పదార్థాన్ని తీసేస్తే, ఆలోచనలో భావాన్ని తీసేస్తే ఏముంది అక్కడ అంటే ఉన్నది, ఉన్నాము అన్న స్థితి ఉందండి. ఆలోచన ఉన్నది, కానీ ఆలోచనలో భావం తీసేశాను. ఓ భావము ఉన్నది, భావంలో భావాన్ని తీసేశాను. అప్పుడేముంది? ఖాళీగా ఉంది. భావం ఖాళీగా ఉంది, ఆలోచన ఖాళీగా ఉంది. జ్ఞాపకంలో భావాన్ని తీసేశాను, జ్ఞాపకం ఖాళీగా ఉంది, కానీ ఉంది. ఎలా ఉంది? ఖాళీగా ఉంది. దానిని శక్తి అని పిలిచారు. దాని పేరు శక్తి. ఎందుకని? భావములో ఇప్పుడు భావాలు ఏమీ లేకపోయినా, ఇప్పుడు నిద్రపోయాను, భావాలు లేవు, ఆలోచనలు లేవు, నేనన్న తలంపు కూడా లేదు, కానీ నేనున్నాగా. పదార్థం అనే శరీరం ఉందన్న స్పృహ కూడా లేదు నాకు, కానీ నేనున్నాగా. అప్పుడు ఎక్కడ ఉన్నాను? నేను ఏ స్థితిలో ఉన్నాను? శక్తి స్థితిలో ఉన్నాను, ప్రాణశక్తి స్థితిలో ఉన్నాను. అక్కడ ఏం లేదు అంటే ఏమీ లేదు, పదార్థం లేదు. భావంలో ఈ శబ్దస్పర్శ రూపరసగంధములకు సంబంధించింది ఏమీ లేదు, ఆలోచనలో ఏమీ లేవు. అన్ని తీసినప్పుడు అక్కడ ఏముందంటే ఏమీ లేదన్న ఖాళీ ఉంది. ఆ ఖాళీ శబ్దాలతో నిండలేదు, దృశ్యాలతో నిండలేదు, రుచులతో నిండి లేదు, వాసనలతో నిండి లేదు, స్పర్శలతో నిండి లేదు. ఎటువంటి పదార్థ తత్వములతోనూ పదార్థములతోనూ నిండి లేదు, కానీ ఉంది. ఎలా ఉంది? ఖాళీగా ఉంది. ఆ ఖాళీని అనుభవించడం మొదలు పెట్టండి, వందల వేల లక్షల సార్లు ట్రై చేయండి. అంటే ఇది అనుభవానికి వస్తే తప్ప కుదరదు. చెప్పుకోవటం వాచా వేదాంతం. ఇది వాచా వేదాంతం వల్ల ఉపయోగమే లేదు. అనుభవం కావాలి. అనుభవంకి రావాలంటే ఇదే విధానం, ఇంతే విధానం. ఇలా వదులుకుంటూ వెళ్ళాలి. అందుకే ధ్యానము, తపస్సు, దాన్ని సాధన అంటారు. మీ లోపల మీరు సాధన చేయాలి. ఏం సాధన చేయాలి? శబ్దస్పర్శ రూపరసగంధములకు సంబంధించినటువంటి పదార్థ తత్వము, ప్రపంచ తత్వము ఏదో ఉందో దాన్ని వదిలేస్తున్నాను సాధనలో. అది వదిలేస్తే మిగిలింది ఏంటో దాన్ని చూస్తున్నాను. అది శక్తి. శక్తి ఎలా ఉంది? ఖాళీగా ఉంది. శబ్దస్పర్శ రూపరసగంధములకు సంబంధించినటువంటి పదార్థ తత్వం ఏమీ లేకుండా ఖాళీగా ఉంది. ఓహో, అంటే ఇప్పుడు శక్తి ఎలా ఉంటుంది? దానికే శక్తి అని పేరు పెట్టారని చెప్పాను. శక్తి ఎలా ఉంటుంది అంటే పదార్థ తత్వములు లేకుండా ఖాళీగా ఉంటుంది, కానీ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. మరి శక్తి ఉందని ఎవరు చెబుతున్నారు? మనకు తెలుస్తుందిగా. ఖాళీగా ఉందని ఎవరు చెబుతున్నారు? మనమేగా. ఖాళీగా ఉందని గ్రహించింది ఎవరు? ఇప్పుడు శక్తిని వదిలేండి. మళ్ళీ శక్తి ఖాళీగా ఉన్నదని గ్రహించింది ఎవరో? ప్రజ్ఞ. అదే తెలివి. శక్తి ఖాళీగా ఉంటుంది. ఆలోచనలో భావాన్ని తీసేస్తే, భావంలో భావాన్ని తీసేస్తే, జ్ఞాపకాలలో భావాన్ని తీసేస్తే, మనసులో మొత్తంగా ప్రాపంచిక సంబంధించినటువంటి విషయ స్పర్శలనన్నీ, భౌతిక స్పర్శలనన్నీ
భౌతికమైనటువంటి పదార్థములన్నింటినీ తీసివేస్తే అక్కడ ఖాళీ ఉంది. ఆ ఖాళీగా ఉందని చెబుతున్నది ఎవరు? ఖాళీని గుర్తించింది ఎవరో? దాన్ని పట్టుకోండి, ప్రజ్ఞ. ఇప్పుడు ఖాళీని కూడా వదిలేయండి, ఎందుకంటే ఖాళీలో అసలు పట్టుకోవడానికి ఏం లేదు, ఖాళీగా ఉందని తెలిసింది. ఇప్పుడు ఖాళీని కూడా వదిలేసి ఖాళీని గుర్తిస్తున్నది ఎవరో చూడండి. ఖాళీ ఉన్నదని చెబుతున్నది ఎవరో? నేనేగా, నాలోనేగా. ఇదంతా మనలోనే జరుగుతుంది, బయట అక్కడ కాదు. ఇదే తపస్సు, ఇదే సాధన. ఎలా చేయకపోతే మీకు అప్పటికే ఏది రాదు. మీరేదో మీకు నచ్చిన మార్గాలు వేలు, బయట లక్షల కోట్లు చెప్పేస్తున్నారు, అలా ప్రయాణించుకుందాం అనుకుంటే మీ ఇష్టం. మీరు ఒక భ్రమాలోకాల్లో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పబడుతుందంటే మీ అంతరంగంలో జరిగేదే. ఏదో నమ్మమని కానీ, మళ్ళీ చెబుతున్నా, అసలు నమ్మకంతోనే అవసరం లేదు. జ్ఞానానికి నమ్మకంతో అవసరం లేదు. జ్ఞానమే నమ్మకం, జ్ఞానమే సత్యం. సత్యానికి నమ్మకంతో పనే ఉంది. తెలియనప్పుడు నమ్మాలి, కనపడినప్పుడు నమ్మాలి, అర్థం కానప్పుడు నమ్మాలి. నమ్మండి అనే అవసరం ఎప్పుడు వస్తుంది చూడండి. ఎవరైనా నమ్మండి అని ఎందుకు చెబుతారు? నీకు తెలియకపోతే, నీకు అర్థం కాకపోతే. కానీ జ్ఞానమే నువ్వైతే నీకు అర్థం కాకపోవడం ఎందుకుంటుంది? నువ్వు జ్ఞాన స్వరూపం, నువ్వే సత్యానివి. అప్పుడు నీకు అర్థం కాకపోవటం అని ఇదిగో ఈ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. నమ్మకంతో పనే లేదు. మీరు నమ్మకము అని ఎక్కడ పెట్టుకున్నారో అక్కడ అసలు మీకు ఆధ్యాత్మికత రాదు, మోక్షము రాదు, ఆత్మసాక్షాత్కారము రాదు, ఏమీ రాదు. ఎందుకంటే నమ్మకం అంటేనే నాకు తెలియని దానిని, నాకు అనుభవం లేని దానిని, నాకు గ్రహింపు లేని దానిని నేను నమ్ముతున్నాను. ఇదేంటి? తెలియని దాన్ని ఎలా నమ్ముతావు? అర్థం కాని దాన్ని ఎలా నమ్ముతావు? అర్థం అవ్వని దాన్ని ఎలా నమ్ముతావు? గ్రహింపు లేని దాన్ని ఎలా నమ్ముతావు? నమ్మిన ఉపయోగం ఏంటి? నమ్మావు, ఉపయోగం ఏంటి? అంటే బాగా ఆకలేస్తుంది, ఏమంటే నాకు బాగా ఆకలేస్తుంది, నాకు ఆహారం కావాలి అన్నావు, అడిగావు. అయ్యో బలివాళ్ళు కూర్చోండి అన్నారు. చక్కగా అదిగోండి ఒక ప్లేట్ పెట్టామన్నారు. నువ్వు టేబుల్ ఉంది, బల్ల ఉంది, అవి నిజమే ఉన్నాయి, అయ్యి కూర్చున్నావు. అయ్యా ఇదిగో ఇక్కడ ఒక మంచినీళ్ళ గ్లాస్ పెట్టాం, ఇందులో మంచినీళ్ళు కోసం, అవసరమైతే తాగండి అన్నారు. అక్కడ మంచినీళ్ళు లేవు, గ్లాసు లేదు, నీకు కనపడతలా. వాళ్ళు అదేంటండి మేము పెట్టాము, గ్లాస్ ఉంది, మంచినీళ్ళు ఉన్నాయి, నమ్మండి అన్నారు. అవును, పెద్దవాళ్ళు అలా అబద్ధం చెప్పరు, నాకేమో సరిగ్గా కనపడతలేదు, ఏమో చూద్దాంలే, నమ్మాను ఉందన్నారు. మేము మహాత్ములు, మహానుభావులు, మేం చెబితే నమ్మవా? అక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, పోసాం, గ్లాస్ పెట్టాం, నమ్మామండి అని. ఇదిగో కంచం పెట్టాం, నమ్మానండి, కంచం కనపడతలే నాకు. ఇందులో ఇప్పుడు అన్నం వడ్డించాం, ఇదిగో ఈ చుట్టూ కూరలు వేసాం, ఇదిగో ఇక్కడ ఇంత పచ్చడి వేసాం, ఇదిగో పక్కన ప్లేట్లో అప్పడాలు వడియాలు పెట్టాం, ఇదిగో నెయ్యి గిన్నె ఇక్కడ ఉంది, నెయ్యి వేసుకోవచ్చు, ఇదిగో సాంబారు గిన్నె ఇక్కడ ఉంది, సాంబారు పోసుకోవచ్చు, అదిగో పెరుగు గిన్నె ఇక్కడ ఉంది, పెరుగు వేసుకోవచ్చు. నీకు ఇంకేమన్నా కావాలంటే ఇదిగో పదార్థాలన్నీ టేబుల్ నిండా ఉన్నాయి, పళ్ళు, ఫలాలు, ఐస్ క్రీములు, స్వీట్లు, హాట్లు, నీకు ఏది కావాలంటే అది తినొచ్చు. కానీ అక్కడ నాకేం కనపడతలే. వాళ్ళు నమ్మమని చెబుతున్నారు. వాళ్ళు చెబుతున్న వాళ్ళు సామాన్యులు కాదు, మహనీయులు, మహాత్ములు, చాలా గొప్పవాళ్ళు. నువ్వు నమ్ము, నీకెందుకు? నమ్మితే అవన్నీ నీకు కనపడతాయని చెబుతున్నారు. నువ్వు నమ్మవన్నీ తినే నీ ఆకలి తీరిపోద్దని చెబుతున్నారు. అంటే ఇప్పుడు నమ్మి నువ్వు ఎలా తింటావు? అసలు ఎలా తినే ప్రయత్నం చేస్తావు? అక్కడ నీకు కంచం కనపడతలేదుగా. ఇప్పుడు చెయ్యి ఎక్కడ పెడతావు? అక్కడ అన్నం కనపడతలేదుగా, కూరలు కనపడతలేదుగా, చెయ్యి ఎక్కడ పెడతావు? ఏది కలుపుకుంటావు? ఏది నోట్లో పెట్టుకుంటావు? పోన్లే వాళ్ళు నమ్మమన్నారు కదా అని నువ్వే భావించుకున్నావు, ఒక భావం తయారు చేసుకున్నావు, ఇక్కడ కంచం ఉన్నది అని. ఒక భావాకృతిలో భావ కంచం ఉంది, అక్కడ నువ్వే తయారు చేసుకున్నావు. ఆ భావ కంచంలో నువ్వే తీవ్ర భావాన్ని కల్పించుకుని వాళ్ళు చెప్పినటువంటి అన్నాలు, కూరలు మొత్తం సమస్తాన్ని ఊహించుకొని భావించుకొని అవన్నీ అక్కడ ఉన్నాయని నువ్వు అద్భుతమైనటువంటి గాఢ ప్రజ్ఞతో తీవ్రమైనటువంటి సాధన చేసుకొని ఆ పదార్థాలను ఉన్నవని భావించుకొని, ఇంకా అది అంత అంటే నీకు దృశ్య రూపంలో కూడా కనబడిపోతుంది. అంత భావించుకొని, అంత నమ్మి నువ్వే ఊహించుకుంటున్నావు. ఎంత ఊహించావంటే నీకు కనపడుతున్నాయి అక్కడ దృశ్య రూపంలో. కనపడే అంత ఊహించుకొని కలుపుకొని తిన్నావు, అన్ని తింటున్నావు. ఇప్పుడు పప్పు కలుపుకున్నావు, పచ్చడి కలుపుకున్నావు, అప్పడాలు తిన్నావు, అంత ఊహలోనే. ఊహలో నిజంగా పదార్థాలను దర్శిస్తున్నావు కూడా. నువ్వు సాంబార్ వేసుకున్నావు, అన్ని తిన్నావు, పళ్ళు ఫలాలు తిన్నావు, స్వీటులు తిన్నావు, మొత్తం తినేసి చేయి కడుక్కున్నావు. ఏంటి? ఇదంతా ఊహలో, భావంలో. చేయి కడుక్కోవడానికి చక్కగా సింకు కనపడింది,
ఊహించుకున్నావు సింకుని, దానికని చేయి పెట్టావు. నీ చేతికి నువ్వు అంటుకున్నటువంటి ఇప్పుడు కూరలు, ఈ అన్నము, ఇవన్నీ ఉన్నాయి. పచ్చళ్ళు గిచ్చళ్ళు అంటుకొని శుభ్రంగా అడిగావు, మూతి కడుక్కున్నావు, పుక్కిలిని చూసావు. ఇదంతా ఊహలో నిజంగానే జరిగింది. నిజంగా అవన్నీ నీకు కనబడినాయి. ఇదంతా నిజమే. ఇదే నమ్మకము అనే ప్రాసెస్. నీకు తెలీదు, నీకు కనపడలేదు, కానీ నమ్మకంతో వాళ్ళు బలీయంగా ఊహించి చెప్పటం వలన ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇదిగో ప్లేట్, ఇదిగో అన్నం, ఇదిగో కంచం, ఇదిగో పచ్చడి, ఇదిగో పెరుగు, ఇదిగో కూర, ఇలా అన్నీ చెప్పడం వల్ల నువ్వు కూడా వాటిని అలాగే భావించుకొని, వాటిని అలాగే ఊహించుకొని, నీ మనసులో ఊహాలతో కల్పించుకొని వాటిని నిజంగా దర్శనం చేసి, నిజంగానే తిని, నిజంగా చేయగడుక్కొని, నిజంగా బుక్కిలి చూసావు. ఓకే, కానీ నిజంగా నీ ఆకలి తీరిందా అది చెప్పు. ట్రై చేయండి ఎవరిని కూర్చొని. లేకపోతే ఎందుకని మీకు ఆహారం తెలుసు, మీకు కూరలు తెలుసు, మీకు పచ్చళ్ళు తెలుసు, మీకు తెలియదేం లేదుగా. మీకు నెయ్యి తెలుసు, పెరుగు తెలుసు, ఆహార పదార్థాలు అన్నీ తెలుసుగా. ఒకరోజు కూర్చొని అలా భావించుకొని ఒక కంచం పెట్టుకొని ఏమీ లేకుండా తీవ్రమైన భావనలు చేయండి, తపస్సు చేయండి, ధ్యానం చేయండి, ఊహించుకోండి. ఆ పదార్థాలన్నీ ఊహా పదార్థాలనే కొన్ని వేల లక్షల సార్లు అలా తపస్సుగా చేసి ఊహా పదార్థాలతో తిని కడుపు నిండి ఇక నాకు ఆకలికి ఆహారం అవసరం లేదు అనే స్థితిని మీరు పొందగలుగుతారా? ఎప్పటికైనా కుదురుద్దా? అలా కుదరినప్పుడు ఊహాత్మక దేవుళ్ళు, ఊహాత్మక విషయాలు, ఊహాత్మకమైనటువంటి నమ్మకాలతో, అంటే అది నాకు తెలీదు నమ్మమంటున్నారు, బొమ్మలు చూపించారు, వాటితో నువ్వు మోక్షాన్ని ఎలా పొందుతావు? అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. దానికి అనేక క్రియలు చేయిస్తున్నారు, అనేక సాధనలు చేయించేస్తున్నారు. అన్ని భౌతికమే, అన్ని భౌతిక పనులే, కర్మకాండలు, క్రియాకాండలు. కానీ అవన్నీ అక్కడ లేదుగా. నమ్మమంటే నమ్ముతున్నావు నువ్వంతే. నమ్మటానికి ఆధారంగా ఏదో బొమ్మలు చూపిస్తున్నారు, అన్ని భౌతికమే, అన్ని భౌతిక పదార్థాలు ఇక్కడ ఉన్నాయన్నీ. దాంతో నువ్వు మోక్షాన్ని ఎలా పొందుతావు? కల్పనాత్మకంగా నువ్వు వెళ్ళొచ్చు, కాసేపు విహరించవచ్చు, సినిమాలు చూసి ఆనందించినట్టుగా, నాటికలు చూసి ఆనందించినట్టుగా, టీవీ సీరియల్స్ చూసి ఆనందించినట్టుగా, పుస్తకాలు చదువుకొని కాసేపు నవల్స్ చదువుకొని ఆనందించినట్టుగా, అలా కాసేపు వ్యావహారిక భ్రమాత్మక ఆనందానికి బాగానే ఉంటుంది అది. కానీ అది సత్యము కానప్పుడు, అక్కడ నీకు దర్శనం అవ్వనప్పుడు, అక్కడ నీకు ఏ దేవుడు కనపడినప్పుడు, ఆ ప్రార్థనాలయం లేదా అక్కడ పెట్టుకున్న మూర్తి అది మనం తయారు చేసుకుంది అయినప్పుడు నువ్వెంత భావించుకున్నా, నువ్వెంత ఊహించుకున్నా, ఎన్ని వేల లక్షల గ్రంథాలు చదివినా, ఎన్ని వేల లక్షల కోట్ల సార్లు మననాలు, జపాలు, తపాలు చేసినా మోక్షం ఎలా పొందుతావు చెప్పు? మోక్షం అంటే ఏంటి? ఆ శక్తిని ఎలా తెలుసుకుంటావు? అక్కడ నమ్ముతున్నావు, లేవుగా. లేని వాటిని కదా నీకు నమ్మని చూపిస్తున్నారు. లేని ఆహారాన్ని ఊహించుకొని, భావించుకొని, కలలుగని నిజంగా అది ఉందనుకొని అనేక కళల్లో దాన్ని ఊహించుకొని తిన్నా కడుపు ఎలా నిండదో? కల్లో తిన్న ఆహారంతో కడుపు నిండుద్దా? కల్లో చేసిన సంసారంతో పిల్లలు పుడతారా? కల్లో చేసిన మర్డర్లు, హత్యలు అయిపోతాయా? నిజంగా చేస్తారా వాళ్ళు? కలలో సంపాదించిన ధనం ఎలలో పనికొస్తుందా? ఎందుకని? కళ్ళ జరిగింది నిజంగానే, అదంతా ఊహ వచ్చింది, నిజంగానే జరిగింది, కానీ ఇళ్లలో లేదు కదా, ఇళ్లలో వాస్తవం కాదు. ఎందుకని? అది కేవలం ఊహ. అలా నిన్ను ఊహాత్మకంగా నమ్మమంటున్నారు. ఇంతకీ ఇక్కడ నీ కళలాగా స్పష్టంగా కూడా లేదు అది. నీ కళ కనీసం స్పష్టంగా ఉంది. ఎవరో చెప్పిన వాడిని నమ్మమంటున్నారు. అలా నమ్మి నువ్వు ఎలా దాన్ని పొందగలవు అంతే ప్రశ్న. నీకు నువ్వే వేసుకో, ఎవరిని అడగబాక. ఇప్పుడు నన్ను చాలా మంది తిట్టొచ్చు, మూర్ఖుడు అనొచ్చు, అయినా నేను దానికి అంగీకరిస్తున్నాను. మీరు నన్ను తిట్టినా ఏం పర్వాలేదు, సత్యం ఇది. నిన్ను నువ్వు ఎలా తెలుసుకుంటావు? నీలో ఉన్న శక్తిని ఎలా తెలుసుకుంటావు? నీకు ఆ మోక్షమో, ఆత్మసాక్షాత్కారమో, ఆ శక్తి తత్వమో ఎలా తెలుస్తుంది? అందుకే ఇంత కన్ఫ్యూజన్ వస్తుంది మనుషులకి. భగవంతుణ్ణి, భగవత్ తత్వాన్ని కూడా నీకు పదార్థ రూపంలో చూపించి పదార్థానికి ఆధారమైన శక్తి తత్వాన్ని చెప్పట్లా. నమ్ము నమ్ము నమ్మని చెబుతున్నారు. పైగా మళ్ళీ ఆ దేవుళ్ళకు లోకాలు సృష్టించేశారు. ఒక్కో దేవుడికి ఒక్కో లోకం, ఒక్కో దేవుడికి ఒక్కొక్క కొత్త కొత్త లోకాలు ఉన్నాయి. ఆ లోకాలకు పోతా ఉంటాం సత్యనాక మనం ఆ దేవుడి పక్కన ఎవరికాళ్ళు సృష్టించుకున్నారు. నేను దేన్ని విమర్శించట్లా, సత్య మార్గం ఇలాగే ఉంటుంది. నీకు ధైర్యం ఉంటే ఇందులో నడు, ధైర్యం లేకపోతే ఆ కల్పనల్లో, ఆ ఊహల్లో, ఆ భ్రమల్లో మహిమలు అనుకుంటూ, మాయలు అనుకుంటూ, అద్భుతాలు అనుకుంటూ నీకు నువ్వే కలలుగంటూ సాగు. ఎందుకంటే కళాలోకంలో కూడా నువ్వు ఆనందిస్తూ ఉంటావు, దుఃఖపడుతూ ఉంటావు, సుఖపడుతూ ఉంటావు. మెలకు వచ్చే వరకు ఆ కళ నీకు నిజంగా అనిపిస్తూనే ఉంటుంది.
అలా నీకు ఎప్పుడో జ్ఞానం మెలకు వచ్చే వరకు నువ్వు అలా సాగుతూనే ఉండి ఎవరొద్దన్నారు. కానీ సత్యం ఇది ఎలా తెలుసుకుంటావు? నమ్మకంతోనూ ఊహాత్మక క్రియలతోనూ నీకు ఎప్పటికీ శక్తి తెలియబడదు. ఎందుకని? తెలియబడే విధంగా శక్తి లేదు, పదార్థతత్వంగా లేదు. అసలు పదార్థతత్వాన్ని వదిలేస్తే శక్తి కనబడుతుంది. అందుకని పదార్థతత్వంలో బయట శక్తిని వెతుక్కోలేక లోపలికి వచ్చాం. మన లోపలికి మనం వచ్చాం. మనలో కూడా మళ్ళీ మన శరీరం అనే ప్రాణశక్తిలో, మన శరీరం అనే పదార్థములో ప్రాణశక్తిని వెతకలేక మన శరీర పదార్థాన్ని కూడా వదిలేసి ధ్యానం అని కూర్చున్నాం, తపస్సు అని కూర్చున్నాం. మొత్తం ప్రపంచాన్ని వదిలేయటం కాదు, మన శరీరాన్ని కూడా వదిలేసాం. ఎందుకంటే అది కూడా పదార్థమే. ఇప్పుడు ఆ పదార్థం ద్వారా మనకు ఏర్పడిన మనస్సులోని భావాలను పట్టుకున్నాం, ఆలోచనలు పట్టుకున్నాం. అది ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని చూసాం, తెలియట్లా, అంతు చెక్కట్లా. దానికోసం వెళ్ళి కొన్ని వందల వేల రోజులు కూర్చున్నాం. అక్కడ ఏం కూర్చున్నా మనకు ప్రపంచంలో కనపడిన భావాలే స్వప్న రూపంలో కనపడినట్టు ఇప్పుడు భావాల్లో కనపడుతున్నాయి, ఆలోచనలు కనపడుతున్నాయి. స్వప్నాలలో ఎలా నిజంగా అనుభవించినట్టు అనిపించిందో ఇప్పుడు ధ్యానంలో కూర్చోగానే, తపస్సులో కూర్చోగానే, సాధనలో కూర్చోగానే, కళ్ళు మూసుకు కూర్చోగానే నా భావాలలో, నా ఆలోచనలో, నా జ్ఞాపకాలలో మళ్ళీ ఆ స్వప్న ప్రపంచంలో లాగా ప్రాపంచిక వస్తువులు నా పదార్థం శరీరంతో అనుభవించినటువంటివే కనపడుతున్నాయి. అన్ని పదార్థాలే కనపడుతున్నాయి. అనుభవాల్లో ఆ పదార్థాల ద్వారానే కుదిరింది. అందుకని ఏం చేశాను, పదార్థాలు మళ్ళీ నాకు ఆలోచనలు కనపడుతున్నాయి, పదార్థాలే మళ్ళీ నాకు భావాల్లో కనపడుతున్నాయి, పదార్థాలే నాకు జ్ఞాపకాల్లో కనపడుతున్నాయి. ఇవే మొత్తం అనుభవాలుగా ఉన్నాయి. కాబట్టి అనుభవాలలో ఉన్న పదార్థాన్ని తీసేశాను, అనుభవంలో ఉన్న పదార్థ తత్వాన్ని తీశాను, అనుభవ తత్వాన్ని తీశాను, భావంలో ఉన్న భావాన్ని తీశాను, ఆలోచనలో ఉన్న భావాన్ని తీశాను, జ్ఞాపకంలో ఉన్న భావాన్ని అంటే పదార్థ తత్వాన్ని తీశాను, శబ్దస్పర్శ రూపరస గంధాలను తీసేశాను. అప్పుడేం మిగిలింది? అక్కడ ఏమీ లేని శూన్యత ఉంది, ఖాళీ ఉందని తెలిసింది. కానీ ఖాళీ అనేది ఉంది, ఏమీ లేదని చెప్పట్లేదు నేను. అంటే ఏదో ఉంది, అది నాకు ఇంతకు ముందు తెలిసినట్టుగా పదార్థతత్వం లాగా లేదు, శబ్దస్పర్శ రూపరస గంధము లాగా లేదు, అందుకని ఖాళీ అన్నాను. దాన్ని ఖాళీ అని, శూన్యమని ఎందుకు అంటున్నాను అంటే అక్కడ ఏదో ఉన్నది అని నాకు తెలుస్తుంది కూడా ఉన్నదని. కానీ అది ఎలా ఉన్నది అంటే నేను ఇప్పటి వరకు అనుభవించినటువంటి, నేను దర్శించినటువంటి, గ్రహించినటువంటి పదార్థముల వలె లేదు. పదార్థ లక్షణం ఏంటి? శబ్ద స్పర్శ రూప రస గంధము. అలా లేదు. అలా లేదు గనక ఖాళీ అని చెప్పాను. కానీ ఖాళీ అనేది ఉంది అని చెబుతున్నాను కనుక, ఉంది అని నేను దేనిని అంటున్నానో దానికి శక్తి అని పేరు పెట్టారు. అన్నప్పుడు ఉన్నది అని నేను అంటున్నది దేనిని? ఇప్పుడు శక్తి ఉన్నది, దానికి పేరు శక్తి పెట్టారు. ఆ స్థితి పేరు శక్తి. ఆ స్థితిని గుర్తించడానికి పెట్టబడిన పేరు శక్తి. ఇప్పుడు శక్తి అనే స్థితి ఎలా ఉన్నది? ఖాళీగా ఉన్నది. ఖాళీగా ఉండటము అంటే ఏంటి? శూన్యముగా ఉన్నది. శూన్యముగా ఉండటము అంటే ఏమిటి? శబ్దస్పర్శ రూపరస గంధములు లేకుండా ఉన్నది, కానీ ఉన్నది. ఓకే, దీన్ని మీరు క్లారిఫై చేసుకోవడానికి 1,00,000 సార్లైనా కూర్చోండి, 1,00,000 సార్లైనా మననం చేసుకోండి, 1,00,000 సార్లైనా మీలో మీరు కూర్చొని దీన్ని ఇదే విధానంలో ఏమాత్రం మార్చుకున్నా మళ్ళీ భ్రమలో కల్పనలు అయిపోతుంది. ఇదే విధానంలో అలా కూర్చొని మిమ్మల్ని మీరు చూసుకోండి అంతే. ఇదే మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు గమనించుకోండి అంటే సూటి మార్గం ఇదే. ఇంతే, అలా చూసుకోండి. ఇప్పుడు ఏమైంది? మొత్తం పదార్థతత్వాన్ని నాలోంచి శరీరపరంగా పదార్థం అనే దాన్ని వదిలేసి ధ్యానము తపస్సు కూర్చుంటే నా ఆలోచనలు భావాలు అడ్డొచ్చినాయి, అదే మనసు. ఆ మనసులో ఉన్నటువంటి పదార్థతత్వాలన్నీ, శబ్దస్పర్శ రూపరస గంధానుభవాలన్నీ, పదార్థతత్వ అనుభవాలన్నీ తీసేస్తే అక్కడ శూన్యము ఖాళీ అనేటువంటి శక్తి స్థితి ఉంది. అంటే ఇప్పుడు పదార్థమును నడిపేదేంటి? పదార్థము ద్వారా, అంటే పదార్థం అన్ని గ్రహించటానికి కారణమైందేంటి? ఖాళీ అనేటువంటి శక్తి స్థితి. దాన్నే ప్రాణశక్తి అని పిలిచాం. పదార్థమును నడపటానికి, పదార్థం ఉండటానికి కారణభూతమైన ఖాళీ అనేటువంటి ప్రాణశక్తి పదార్థము ఇంద్రియాలతో అన్ని గ్రహించినప్పుడు అదే ప్రాణశక్తిలో నిక్షిప్తం అవడం వలన దాన్ని మనసు అని పిలిచాం అంతే.
ఇప్పుడు అవి కూడా వదిలేసాం మనం సాధనతో. ఒక రోజుతో అవదండి, 1000 రోజులు పట్టొచ్చు, 1,00,000 రోజులు పట్టొచ్చు, ప్రయత్నాన్ని బట్టి అంతే. కానీ ఇంతే ప్రయత్నం. ఎందుకంటే ఏ అద్భుతాలు మహిమలు మాయల్లో ఇంకేమున్నాయని మీరు నమ్మినా అది మీ చిత్త భ్రాంతి అంతే. మీరు ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు. అలానే ఎవరిని ఇందులో విమర్శించేది లేదు. మీకు అర్థమయ్యేటట్టు వాస్తవంగా చెబుతున్నా. ఇది ఇంతే. వాడుక భాషలో చక్కగా తేలిక భాషలో ఎటువంటి గ్రాంధిక భాష వాడకుండా, సంస్కృత పదాలు వాడకుండా చక్కగా చెబుతున్నా మీకు. అయితే ఇక్కడ ఖాళీ ఉన్నది అన్నాం కదా. అవును, ఖాళీ ఉన్నది, అదే శక్తి. మరి ఖాళీ ఉన్నది, శూన్యం ఉన్నది అని గుర్తించింది ఎవరో, గ్రహించింది ఎవరో, దాన్ని చూడండి. ఇప్పుడు ఖాళీని వదిలేయండి కాసేపు. ఖాళీ ఉన్నది ఓకే, భావాలు వదిలేసాం, పదార్థాన్ని వదిలేసాం, పదార్థంలో ఉన్న శబ్దస్పర్శ రూప రస గంధములు అనేటువంటి తత్వాలను వదిలేసాం. అప్పుడు ఏం మిగిలింది అక్కడ? ఖాళీ శూన్యము అని, దాన్నే శక్తి అని పేరు పెట్టబడిన ఒక స్థితి మిగిలింది. దాన్ని ఖాళీ అన్నాం. ఇప్పుడు అక్కడ ఖాళీ ఉన్నది, శక్తి అనే ఒక స్థితి ఉన్నది, శూన్యం అనే ఒక స్థితి ఉన్నది అని గుర్తిస్తున్నది ఎవరో. అది తెలియాలి అంటే శక్తిని వదిలేయాలి, శూన్యాన్ని వదిలేయాలి. వదిలేసేయండి, శక్తి స్థితిని వదిలేసేయండి, శూన్య స్థితిని వదిలేసేయండి, ఖాళీ స్థితిని వదిలేసేయండి. వదిలేసి ఇప్పుడు ఇది ఉన్నది అని చెబుతున్నది ఎవరు అని గుర్తించండి. మీలోనే, మీ లోపలే ఇది ఉన్నది అని చెబుతున్నది ఎవరు అన్నప్పుడు, ఉన్నది అని చెబుతున్నది ప్రజ్ఞ, తెలివి, ఎరుక. దానికి పెట్టబడిన పేర్లే. అంటే ఎరుక దగ్గరికి వచ్చినప్పుడు, ప్రజ్ఞ దగ్గరికి వచ్చినప్పుడు, తెలివి దగ్గరికి వచ్చినప్పుడు, ఉన్నది అన్న ఎగ్జిస్టెన్స్, ఉనికి, అది ఉనికి దగ్గరికి వచ్చినప్పుడు, లేదా దాన్ని అవేర్నెస్ అంటే ఎరుక, తెలుసుకుంటున్న స్థితి. అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ శూన్యం లేదు, ఖాళీ లేదు, ఏ పేరు లేదు, శక్తి అనేది కూడా లేదు, జస్ట్ ఉన్నది. ఉన్నది అని తెలుస్తున్నది అంతే, అదే ఎరుక. ఆ ఉన్నది అన్న తెలుస్తున్న దాంట్లో నిలబడిపోండి, కూర్చుండిపోండి, అందులో స్థిరపడిపోండి. దానికోసం ప్రయత్నించండి, సాధన చేయండి. 1,00,000 సార్లు చేస్తారా, 1,00,00,000 సార్లు చేస్తారా, 1000 సార్లు చేస్తారా, ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నించండి. ఆ స్థితిలో ఉండటానికి ప్రయత్నించడానికి 1000 సార్లు వినండి, 1,00,000 సార్లు వినండి, 1,00,00,000 సార్లు వినండి. కానీ అనేక రకరకాలుగా వినకండి. జస్ట్ ఇంతే, చాలా సింపుల్ వే. అయితే ఇక మిగిలిన ప్రయత్నం ఎవరిదే? ఎవరికైనా చేసుకోవాలి. నాకు నేను చేసుకోవాలి, మీకు మీరు చేసుకోవాలి. శరీరం ఉన్నదని తెలుస్తుంది, అది పదార్థం అన్నాం. పదార్థం ఉండాలంటే ప్రాణం ఉండాలి, శక్తి ఉండాలి, ప్రాణశక్తి అన్నాం. కాబట్టి పదార్థానికి ఆధారం ప్రాణశక్తి. ప్రాణశక్తి ఎలా ఉంటుంది? పదార్థం వల్ల ఉండదు. ఎందుకని పదార్థం ఎలా ఉందని మనకు తెలుసుగా. అన్నప్పుడు ప్రాణశక్తి ఖాళీగా ఉంది, శూన్యము వలే ఉంది, ఖాళీ వలే ఉంది, పదార్థం వలె లేదు. ఓకే, ప్రాణశక్తి ఖాళీ వలె ఉన్నది, శూన్యం వలె ఉన్నది అని చెబుతుంది ఎవరు అంటే ప్రజ్ఞ, ఎరుక, ఉన్నది అన్న భావన, అదే తెలివి. ఇప్పుడు నేనెవరో అంటే నేను ప్రజ్ఞను, ఎరుకను, ఎగ్జిస్టెన్స్ని, ఉనికిని, తెలివిని. ఈ తెలివి ఎక్కడ ఉంది? ప్రాణశక్తిలోనే ఉంది. ప్రాణశక్తి ఎక్కడ ఉంది? పదార్థంలోనే ఉంది. 3 ఎక్కడున్నాయి? 3 విడివిడిగా ఒక దాంట్లోనే ఉన్నాయి. ఓ జాంపండులోనే పదార్థం ఉంది, అదే జాంపండులోనే శక్తి ఉంది, అదే జాంపండులోనే ఉన్న విత్తనముల్లోనే మళ్ళీ చుట్టూ అవ్వగలిగినంత ప్రజ్ఞ ఉంది. మొత్తం ఒక దాంట్లోనే ఉన్నాయి, 3 విడదీయటానికి లేవు. కాబట్టి శరీరాన్ని జాగ్రత్తగా నిలుపుకుంటూ, పదార్థం అనే శరీరాన్ని జాగ్రత్తగా నిలుపుకుంటూ, దానికి అవసరమైనటువంటి ఆహారం సమకూరుస్తూ, దానికి అవసరమైనటువంటి కాలకృత్యములు తీరుస్తూ, దానికి అవసరమైనటువంటి పరిశుభ్రతను కలిగిస్తూ, అది పాడైపోకుండా చక్కగా శరీరాన్ని రక్షించుకొని, దానికి అవసరమైన పంచేంద్రియ కోరికలు ధర్మబద్ధంగా తీర్చుకుంటూ ఈ సాధన చేస్తే మీరే మునులు, మీరే ఋషులు, మీరే యోగులు, మీరే తపస్సంపన్నులు, మీరే జ్ఞానులు, సమస్తము మీరే. ఎందుకని ఇంతకుముందు అలా చేసిన మహర్షులు, ఋషులు, మునులు, మహాత్ములే మనకి ఈ విషయం చెప్పారు. ఇందులో ఇప్పుడు మీకు కష్టమే ఉంది, చేయకపోతే అది మీ ప్రాబ్లం. చేయాలనుకుంటే చేయండి, లేకపోతే వదిలేయండి. అసలు చేయమని కూడా ఎవరు చెప్పలేదు, ఆయన అడిగారు కాబట్టి చెబుతున్నా.
అడిగారు కాబట్టి చెబుతున్నా. అయితే ఎరుక భావన ఇక్కడ వారు అడిగింది ఏంటంటే ప్రశ్నలో, ఆ జ్ఞానశక్తి భావన కలిగినప్పుడు అది శరీరానికి మనసుకు కూడా తెలుస్తుందా అన్నారు. అసలు ఇవన్నీ వదిలితే కదా తెలుస్తుంది. అసలు డౌట్ ఎక్కట్లే మీకు. అసలు ఆ ఎరుక భావన ఎప్పుడు తెలుస్తుంది? ప్రాణశక్తి ఖాళీగా ఉన్నది అని ఎప్పుడు తెలుస్తుంది? పదార్థాన్ని వదిలితే. ఇప్పుడు పదార్థాన్ని వదిలితే అసలు ముందు మనం శరీరం అనే పదార్థాన్ని వదిలి కళ్ళు మూసుకు కూర్చుంటే, శరీరాన్ని కదపకుండా భౌతిక ప్రపంచాన్ని వదిలేసి కళ్ళు మూసుకు కూర్చుంటే ఏం తెలిసింది? నాలో భావాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, అనేక కోరికలు ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి, అయిష్టాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, అన్ని తెలుస్తుంది. అయ్యే ఆలోచనలు మనసు అంటే మనసు ఉందని తెలిసింది. ఇప్పుడు మనసులో ఏముంది? మొత్తం ప్రపంచ సంబంధ విషయాలు, శరీర సంబంధ విషయాలు, నేను అనుభవించిన విషయాలు. అంటే అనుభవించినవన్నీ పదార్థ రూపాలే కదా. శబ్దస్పర్శ రూపరసగంధాలన్నీ పదార్థాలకు సంబంధించినవే కదా. కాబట్టి మనసులో ఉన్నటువంటి ఆలోచనల్లో ఉన్నటువంటి పదార్థం మొత్తం తీసేస్తే ఏం తెలిసింది? ఉన్నది ఖాళీగా ఉన్నది అని తెలిసింది. అదే ప్రాణశక్తి అన్నాం. అంటే శక్తి ఎలా ఉన్నది? పదార్థాలను తీసేస్తే శక్తి ఎలా ఉన్నది అంటే ఖాళీగా ఉంది. అంటే తీసేస్తే కదా ఆ విషయం తెలిసింది. తీయకుండా ఎలా తెలుస్తుంది? ప్రపంచాన్ని వదిలేసి కళ్ళు మూసు కూర్చుంటే నాలో మనసు ఉందే, మనసులో అనేక భావాలు ఉన్నాయని తెలిసింది. అంటే ప్రపంచాన్ని వదలాలి, అక్కడ కళ్ళు మూసు కూర్చోవాలి. అప్పుడు కళ్ళు మూసు కూర్చున్నాక ప్రపంచం ఎందుకు తెలుస్తుంది? తెలియదుక. ఇప్పుడు కళ్ళు మూసు కూర్చున్నాక మనసు తెలిసింది, ఆలోచనలు భావాలు. ఆలోచనలు భావాల్లో ఏముంది? ఏమి లేదు. ప్రపంచం నుంచి ఈ శరీరంతో నేను అనుభవించిన పదార్థ రూపాలే ఉన్నాయి, అన్నీ అవి భావరూపంలో ఉన్నాయి. భావరూపంలో ఉన్నటువంటి పదార్థ రూప భావాలన్నింటినీ తీసేశాను, అంటే వాటిని వదిలేశాను. అప్పుడేం తెలిసింది? అవన్నీ తీసేస్తే ఖాళీగా అదంతా ఉందని తెలిసింది. ఆ ఖాళీగా ఉన్నదే, ఖాళీగా ఉన్న ఆలోచన, ఖాళీగా ఉన్న భావం, ఖాళీగా ఉన్న జ్ఞాపకం శక్తి స్థితి. అక్కడ ఖాళీ ఉంది, శూన్యం ఉంది. అప్పుడు పదార్థాలు ఉన్నాయన్న అనుభవం అంటే కలగదుగా. శూన్య స్థితిలోకి వెళ్ళావు అంటే ఆ అనుభవం ఉండదు. కళ్ళు మూసుకున్నావంటే ప్రపంచ అనుభవం ఉండదు. ప్రాణశక్తికి వచ్చావంటే మనో అనుభవం ఉండదు, పదార్థ అనుభవం ఉండదు. ప్రాణశక్తి శూన్యముగా ఉన్నది, ఖాళీగా ఉన్నది. శబ్దస్పర్శ రూపరసగంధములకు సంబంధించిన పదార్థ తత్వము లేకుండా ఉన్నది అని గుర్తిస్తున్నది ఎవరు? చెబుతున్నది ఎవరు? అన్నప్పుడు ప్రాణశక్తిని వదిలేయాలి, ఖాళీని వదిలేయాలి, శూన్యాన్ని వదిలేయాలి. దాన్ని వదిలేస్తే గుర్తిస్తున్నది తెలుస్తుంది, అదే ప్రజ్ఞ. ఇంకా అదే లాస్టింగ్ ఏం లేదు అక్కడ. అదే నేనని తెలుస్తుంది. ఇప్పుడు నేనెవరో? నేను ప్రజ్ఞను, ఎరుకను, ఎగ్జిస్టెన్స్ను. కాబట్టి ఇది అనుభవం అయినప్పుడు వారు అడిగింది ఏంటి? ఇదంతా మళ్ళీ శరీరానికి, మనసుకి, దీనికి అందరికీ అనుభవం అవుద్దన్నారు. కాదు, మీరు శరీరంతో గ్రహించింది, మీరు పదార్థములు ఇంద్రియములతో గ్రహించింది, శరీరంతో కొన్నాళ్ళు చేసి 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 జ్ఞాపకంగా అలవాటుగా చేసుకున్నాక మీలోకి వచ్చిన జ్ఞానము మనోజ్ఞానము, పరిమిత జ్ఞానము, భౌతిక జ్ఞానము. అది కాదు. అది అనుభవం అయినట్టుగా ఆత్మశక్తి మీకు అనుభవం అవడానికి ఛాన్స్ లేదు. ఎందుకనంటే ఆత్మశక్తి కేవలము స్ఫురణ, ఎరుక. అది ఒక ప్రాణశక్తి యొక్క స్థితి అంతే. ఆ ఎరుక లేకపోతే ప్రాణశక్తిలో ప్రాణం లేనట్టే, అంటే సజీవత్వం లేని జడ పదార్థం అవుతుంది అది. ఆ గ్రహించేటువంటి స్థితి ఏదుందో ఆ గ్రహించే స్థితే ఎరుక, ఉనికి, సజీవత్వం. ఆ సజీవత్వం ఎలా ఉంది? ఖాళీగా ఉంది. ఆ సజీవత్వం ఎవరో? నేనే, నాకు తెలుస్తుందిగా. ఇప్పుడు నువ్వెవరో? నేను సజీవత్వమును, అవేర్నెస్ను, నేను ఉనికిని, నేను ఎగ్జిస్టెన్స్ని. ఓకే, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఇలా అలా అని భావించడానికి వీలు లేనట్టుగా ఉన్నాను. నాకు ఏ రూపం లేదు, నాకు ఏ రంగు లేదు, నాకు ఏ రుచి లేదు, నాకు ఏ వాసన లేదు. మరి నువ్వు ఉన్నావా లేవా? ఉన్నాను. ఎలా ఉన్నావు? ఉనికిగా ఉన్నాను. అంటే ఉన్నానని తెలుస్తున్నట్టుగా ఉన్నాను అంతే. ఉనికి అని కూడా పేర్లే, ఇవన్నీ భాషా పదాలన్నీ పేర్లే. పదాలు పట్టుకోబాకండి, స్థితిని అర్థం చేసుకోండి. జస్ట్ నాకు ఉన్నానన్న స్ఫురణ ఉందంతే. ఎలా ఉన్నావు? ఉన్నానంతే.
ఇలా ఉన్నాను అలా ఉన్నాను ఆన్సర్ రాదు. ఉన్నాను. ఉన్నావా లేవా? ఉన్నాను. ఎలా ఉన్నావు? ఉన్నాను. ఎందుకున్నావు? ఉన్నాను. ఎప్పటి వరకు ఉంటావు? ఉంటాను. ఎప్పటికే ఉంటాను. ఉన్నానే, అది కూడా. ఎప్పటి వరకు ఉంటావు? ఉన్నాను. ఎప్పటి నుంచి ఉన్నావు? ఉన్నాను. ఎన్ని ప్రశ్నలు వేసినా ఆన్సర్ ఒకటే, ఉన్నాను. ఇప్పుడు దానికి భూత భవిష్యత్ వర్తమానాలు ఉంటాయా? దానికి కాలం ఉంటుందా? దానికి అంతం ఉంటుందా? దానికి మొదలు ఉంటుందా? దానికి చివరి ఉంటుందా? మీరు ఏం అడిగినా అది పదార్థానికి ఉంటుంది. ఈ చెట్టు ఎప్పటి నుంచి ఉందంటే పలానప్పటి నుంచి ఉందని చెప్పొచ్చు. ఎప్పటి వరకు ఉంటుందంటే పలానప్పటి వరకు ఉంటుంది అని చెప్పొచ్చు. ఎంత కాలం చెప్పొచ్చు, దాని కాలం చెప్పొచ్చు, దాని రూపురేఖలు చెప్పొచ్చు, దాని వాసన చెప్పొచ్చు, దాని స్థితి గతి మొత్తం చెప్పొచ్చు. కానీ ఉన్నాను అన్న దానికి ఎలా చెబుతావు? ఇప్పుడు నువ్వు ఉన్నావా? ఉన్నాను. ఎలా ఉన్నావు? ఉన్నాను. ఎప్పటి నుంచి ఉన్నావు? ఉన్నాను. ఎప్పటి వరకు ఉంటావు? ఉన్నాను. ఎందుకున్నావు? ఉన్నాను. ఏం చేస్తున్నావు? ఉన్నాను. అంతే ఆన్సరు. అప్పుడు అంతే ఆన్సర్ అంటే అర్థం ఏంటో తెలుసా? శరీర భావంలో మనకు పుడుతున్న అనేక ప్రశ్నలు మీకు వేసి వినిపించాను తప్ప అక్కడ అసలు ప్రశ్నే లేని స్థితి ఉంటుంది. అక్కడ ఏ ప్రశ్న ఉండదు, ఏ ప్రశ్న పుట్టదు. కాబట్టి అది మనసుకు తెలుస్తుందా, శరీరానికి తెలుస్తుందా అంటే శరీర మనస్సులు వదిలితే తెలిసేది అది. అలానే అది కష్టతరమైంది ఏమీ కాదు, చాలా తేలికైన స్థితి అది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే, ఒక శీర్షికలో చెప్పుకున్నట్టే. కానీ మీరు అక్కడ దాకా వెళ్తారా వెళ్ళరాంది మీ ఇష్టం. మీకు శరీర స్థితి ఆనందంగా ఉండి, ప్రాపంచిక స్థితులు ఆనందంగా ఉండి, ఇంద్రియ స్థితులు ఆనందంగా ఉండి, నేను ఈ శరీర స్థితిని అనుభవిస్తానంటే ఎవరొద్దన్నారు? అడ్డగా ఎవరో లేరు. ఇప్పుడు నేనున్నాను, నేను నిజంగా చెబుతున్నా మీకు, ఇంత స్పష్టంగా దీన్ని చెప్పగలిగా. కానీ నాకు అది అనుభవం కాదు, నాకు అది అనుభవం కాదు. ఎందుకని? నేను శరీర స్థితిలో ఉన్నాను, నేను మనోస్థితిలో ఉన్నాను, నా కుటుంబ బాధ్యతలు చేసుకుంటున్నాను, ప్రశాంతంగా జీవితకాలం మౌనం పెట్టుకు ఇంట్లో కూర్చున్నాను. నాకు అలా కుదిరినప్పుడు ఆ స్థితిని సాధన చేయడానికి ప్రయత్నించుకుంటున్నాను. అందుకే నేను మీకు చెప్పగలుగుతున్నాను. నేను ఆ స్థితిని పొందడానికి ప్రయత్నించుకుంటున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అంత తేలిక, అంత స్పష్టత, అంత చక్కగా లోపలికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ లోపలికి వెళ్ళి ఉన్నాను, ఏం చేస్తున్నావు? ఉన్నాను. ఎలా ఉన్నావు? ఉన్నాను. ఎప్పటి నుంచి ఉన్నావు? ఉన్నాను. ఎప్పటి వరకు ఉంటావు? ఉన్నాను. ఏమి చెయ్యవా? ఉన్నాను. అంటే ఈ ఆన్సర్ ఒక్కటే నేను చెప్పదలుచుకోలే. నా కుటుంబం ఉంది, నేను శరీరంతో ఉన్నాను, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు బాధ్యతలు ఉన్నాయి, నా బాధ్యతలు నేను నిర్వర్తించాలి, వాళ్ళకి నేను చేయవలసినవి చెయ్యాలి. అలా చేస్తూ ఈ శరీరాన్ని నిలుపుకుంటూ, ఈ శరీరానికి అవసరమైన సమస్తాన్ని సమకూర్చుకుంటూ ఆ ఉన్నాను అన్న స్థితిని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. దానికి కొంత టైం కేటాయించుకున్నాను అంతే. కాబట్టి అది నాకు అర్థమవుతుంది కనుక చెబుతున్నాను. అనుభవం అవ్వలేదు. ఎందుకు అనుభవం అవ్వలేదు అంటే నేను శరీర స్థితిలో ఉండదలిచాను, నా బాధ్యతలు చేయదలిచాను, నా కర్తవ్యాలు చేయదలిచాను, నా శరీరాన్ని చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా దానంతటా దానికి మరణం వచ్చే వరకు ఉంచుకోదలిచాను. కాబట్టి శరీరం ఉన్నంతకాలం నాకు మనసు ఉంటుంది. నాకు మనసు ఉన్నంతకాలం నేను చెయ్యాలనుకుంటున్నవి నేను తప్పకుండా చేస్తాను. నేను నా భార్యా పిల్లలను వదలదలుచుకోలేదు. ఇంకా కుదిరితే ప్రపంచంలో మంచి పనులు చేయాలనుకుంటున్నాను, ఇతరులకు మేలు చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి కుదరలేదు కాబట్టి జీవితకాలం మౌనం పెట్టు కూర్చున్నాను. ఉన్నదన్నట్టు చెబుతున్నాను. అయినా ఈ ఉనికిని వదలను. ఎందుకని నేనే కాదు ఎలా వదులుతాను? నేను దాన్ని వదిలిన అది నన్ను వదలదు. నా ఉనికిని నేను శరీరాన్ని వదలగలను, ఏదో రోజు మరణ రూపంలో అదే వదిలి వెళ్ళిపోద్ది. నేను మనసును వదలగలను, నేను వదలపోయినా ఏదో ఒక రోజు అది వదిలి వెళ్ళిపోద్ది. ఎందుకని? అందులో ఉన్నాయన్నీ నాశనం అయిపోయాయి, శిథిలమైపోయాయి, మార్పు చెందే. కానీ నా ఉనికికి నశింపు లేదు. నేను పట్టుకున్నా పట్టుకోకపోయినా అది నాతో ఎప్పుడు ఉంది, నేను ఎప్పుడు అదే ఉన్నాను. అది జస్ట్ ఊరికి అదే ఉన్నానని తెలుసుకుంటే చాలు. కాదు అంటే దాంట్లో బలంగా కూడా కూర్చోవచ్చు. కానీ దాంట్లో బలంగా కూర్చోవడానికి ముందు నేను నా బాధ్యతలు చేయదలిచాను, నా శరీర ధర్మాలు నిర్వర్తించదలిచాను, నా మనోధర్మాలు నిర్వర్తించదలిచాను, నా కుటుంబ ధర్మాలు నిర్వర్తించదలిచాను, నా సామాజిక ధర్మాలు నిర్వర్తించదలిచాను. నేను అన్ని చెయ్యాలనుకుంటున్నాను. ప్రాణం ఉన్నంత వరకు, శరీరము శిథిలమయ్యే వరకు నేను నా శారీరక, మానసిక, సామాజిక, కుటుంబిక కర్తవ్యములు, ధర్మములు చేయదలుస్తూనే ఉన్నాను. కనుక
నా ఉనికి అసలు నశించేది కాదు, నా ఉనికి నేను వద్దనుకున్నా నన్ను వదిలిపోయేది కాదు, దానికి నశింపలేదు. కనుక నా ఉనికిని గుర్తు చేసుకుంటూ నా ఉనికిలోకి వెళ్ళే ప్రయత్నం చేసుకుంటూ మళ్ళీ నేను నా శరీరాన్ని మనసుని నిలుపుకుంటూ ఉంటాను. ఎందుకంటే అవి ఒక రోజుకి వెళ్ళిపోతాయి నన్ను వదిలిపెట్టి. కాబట్టి అవి ఎలాగో వదిలిపెట్టి వెళ్ళిపోయాయి కనుక ఉనికి అనేది ఎప్పటికీ వదిలిపెట్టి వెళ్ళనది కనుక ఉనికిని సాధన చేసుకుంటూ ఉంటాను, ఉనికిని మర్చిపోకుండా ఉనికిలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాను, ఉనికిని గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఉనికిలోకి వెళ్ళే సాధన ప్రయత్నము మొత్తం చేసుకుంటూ శరీరము మనస్సు నశించిపోతాయి కనుక ఎప్పటికైనా అవన్నీ వెళ్ళిపోతాయి కనుక అవి ఉండేవి కాదు కనుక అవి ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా శరీరము మనస్సు చక్కగా పనిచేస్తున్నప్పుడే శారీరక మానసిక సంబంధ కర్తవ్యములు బాధ్యతలు అన్నీ నిర్వర్తించుకొని రుణగ్రస్తుడను అంటే రుణము అప్పుంచుకోను, రుణములన్నీ తీర్చుకొని బాధ్యతలు తీర్చుకొని చక్కగా నాకు ఇవ్వబడిన జీవితాన్ని నేను సంపూర్ణముగా గడిపాను ఈ శరీరముతో అని శరీరము శిథిలమయ్యే వరకు నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను, నా మనస్సుకు సంబంధించిన కర్తవ్యములు నేను నిర్వర్తిస్తాను, నా సామాజిక బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను. శరీరం చంపితే అన్నీ ఎగిరిపోతాయి, నా ఉనికి మిగిలిపోద్ది. అందుకని ఉనికిని ఎప్పుడు వదలను. ఉనికి సాధన, ఉనికి తపస్సు, ఉనికి ధ్యానం చేసుకుంటూనే ఉంటాను. అందుకే మీతో ఈ శీర్షికలు పంచుకుంటున్నాను. ఎందుకని ఉనికి శాశ్వతం, నేను ఉనికినే. అలానే నేను మనసు కాదా, నేను శరీరం కాదండి, నేను మనసుని శరీరాన్నే, అందులో డౌటే లేదు. కానీ అవి నన్ను వదిలేస్తాయి. మనసు నశించిపోద్ది, శరీరం నశించిపోద్ది, శరీరం నశించిపోతే మనసు నశించిపోద్ది. శరీర మనస్సులు నశించిపోతే మిగిలేదేంటి? ఉనికి. ఇప్పుడు సాధనలో కూడా శరీర మనస్సులను వదిలేస్తే ఉనికి తెలుస్తుంది. ఆ ఉనికే ప్రజ్ఞ, ఆ ఉనికే నీ ఎగ్జిస్టెన్స్, ఆ ఉనికే నీ ఎరుక. అది ఎప్పుడూ ఉంటుంది, దానికి పరిమితులు లేవు. కాబట్టి దానిని అలా ఉంచుకునే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా అలా చేయొచ్చు. కాదు నేను ఉనికిలోకి వెళ్ళిపోయి కూర్చుంటాను అని ఒకవేళ మీరు మూఢత్వం అయినటువంటి పట్టుదలతో వెళ్ళినా కలలో అన్నీ అనుభవిస్తూ కలలోనే సాగుతున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఎలాగైనా మెలకువలోకి ఎలా వస్తాడో, ఎప్పటికైనా మెలకువలోకి రాక ఎలా తప్పదో, గాఢ నిద్రలోకి ప్రవేశించిన వ్యక్తి, రోజు నిద్రపోతున్న వ్యక్తి నాకు నిద్ర హాయిగా ఉంది, మెలకువ నాకు వద్దు, నేను నిద్రపోదాం అనుకున్నా ఎలా అయితే మెలకువలోకి రాక తప్పదో, శరీరం ఉన్నంత వరకు ఉనికిలోకి వెళ్ళిన ఎవరైనా శరీరంలోకి రాక తప్పదు, మనసులోకి రాక తప్పదు. శరీరములకు సంబంధించినటువంటి అవసరములు, కాలకృత్యములు, కనీస అవసరములు తీర్చుకోక తప్పదు. అందుకని బాధ్యతలు సక్రమంగా చేయండి అని ఆధ్యాత్మికతలో మొట్టమొదటి బోధ. బాధ్యతలు శరీరమునకు ఉంటాయి, కర్తవ్యములు బాధ్యతలు శరీర మనస్సులకు ఉంటాయి. అందుకని అవి కరెక్ట్గా చేసేయండి. ఎందుకంటే ఆ రెండు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. వదిలిపెట్టి వెళ్ళే లోపల నీ కర్తవ్యములు బాధ్యతలు కరెక్ట్గా చేయి. ఉనికి నిన్ను వదలటం కుదరదు, నువ్వు దాన్ని వదలటం కుదరదు. ఎందుకంటే అది నువ్వే కనుక, నువ్వు అదే కనుక. ఉనికి శాశ్వతము. శాశ్వతత్వాన్ని శరీరం ఉండగానే తెలుసుకో, మనసు ఉండగానే తెలుసుకో. ఆ శాశ్వతత్వం తెలుసుకొని ధర్మ మార్గంలో, మంచి మార్గంలో నీ కర్తవ్యాలు నిర్వహించుకో. ఇది నాకు అర్థమైన విధానము, ఇది నేను తెలుసుకున్న విధానము, ఇది నేను భావించుకుంటున్న విధానము, ఇది నేను సాగుతున్న విధానము, ఇది నన్ను నేను నడుపుకుంటున్న మార్గము. నన్ను నేను ఎలా ముందుకు నడుపుకుంటున్నా. ఒకవేళ అర్థమయ్యి బాగుండి మీరు చేసుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు చెప్పబడిన విధానము తప్ప ఇంకా ఏ విధమైనటువంటి అవసరత మీకు లేదు, ఏ గురువు మీకు అవసరం లేదు. ఇది మీలోకి మీరు వెళ్ళేది అంతే. అలా వెళ్ళలేకపోతే అది మీ లోటు మీరు ప్రయత్నించుకోవడం. అందుకే 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు ప్రయత్నం చేస్తూ ఉండాల్సింది మీరైనా నేనైనా. ఇంతకంటే ఏం లేదు. ఇంకా దీన్ని 1కి 4 సార్లు వినండి అంతే, డౌట్ వస్తే. ఇక్కడ మీకు ఏ గురువు అక్కర్లేదు, ఏ మతం అక్కర్లేదు, ఏ దేవుడు అక్కర్లేదు, ఏ విధానం అక్కర్లేదు, ఏ మాయ అక్కర్లేదు, ఏ మహిమ అక్కర్లేదు, ఏ అద్భుతం అక్కర్లేదు. మీలో మీరుంటే చాలు, మీతో మీరుంటే చాలు, మీరొక్కరూ ఉంటే చాలు. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగతము. అయమాత్మా బ్రహ్మ అన్నప్పుడు ఒక్క ఆయనే ఉన్నాడు అక్కడ. అహం బ్రహ్మస్మి అన్నప్పుడు ఒక్కరే ఉన్నారు అక్కడ. ఆ ఒక్క స్థితే ఉంది.
ఒకరే చెబుతున్నారు ఈ సర్వము నేనే అని, ఉన్నదంతా నేనే అని. అది ఒక స్థితి, ఏకస్థితి. మీలోకి మీరు వెళ్తే చాలు, చాలా తేలికైన స్థితి. అలానే ప్రపంచంలో శరీరం శిథిలమవకుండా ఉన్నంత కాలము శరీర ధర్మములు నిర్వర్తించవలసిందే. శరీర ధర్మములు, మనోధర్మములు, బాధ్యతలు సక్రమంగా చేయని వాళ్ళెవరు ఉనికి వరకు ప్రయాణము చేయలేరు. కారణమేమి అంటే అపసవ్య మార్గాలలో, తప్పు మార్గాలలో, చెడు మార్గాలలో వెళ్ళే వాళ్ళు ఎవరికి కూడా మనోనిశ్చలత కుదరదు, సాధన కుదరదు, అందుచేత వెళ్ళలేరు. ధర్మ మార్గములో బాధ్యతలు నిర్వర్తిస్తూ సక్రమంగా తన పనులు తను చేసే వాళ్ళకి సంతృప్తి కలుగుతుంది. నేను ధర్మంగానే ఉన్నానన్న భావన నాకు నా అంతరంగంలోనే తెలుసు కనుక, నా అంతరాత్మే నాకు నువ్వు చక్కగానే ఉన్నావని చెబుతుంది కనుక, నా అంతరాత్మలోకి వెళ్ళడానికి నా అంతరాత్మ నన్ను అడ్డగించకుండా నా ఉనికి దాకా తీసుకెళ్ళిపోద్ది. నాకు నేనే అడ్డంకి కాను, చెడున్నప్పుడు నాకు నేనే అడ్డంకి అవుతాను. అందుకని ఆధ్యాత్మికతలో, ప్రత్యేకంగా ఆత్మజ్ఞాన మార్గములో నీ శత్రువు నువ్వే, నీ మిత్రుడు నువ్వే, నీ గురువు నువ్వే, నీ శిష్యుడు నువ్వే, నీ దేవుడు నువ్వే, నీ భక్తుడు నువ్వే, నీ గమ్యము నువ్వే, నీ సాధన మార్గము నువ్వే. ఇక ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని అర్థమైతే అలా ముందుకు సాగే ప్రయత్నం చేయండి. అర్థం కాకపోతే ఒకవేళ నేను తప్పు చెప్పానని అనుకుంటే తప్పకుండా నన్ను క్షమించి వదిలివేయండి. ఎందుకంటే నేను సామాన్యున్నే, నేను ఎటువంటి అనుభవాన్ని, జ్ఞానానుభవాన్ని పొందలేదు, నేను ఎటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేదు, నేను ఎటువంటి నా ఉనికి అనుభవాన్ని పొందలేదు. కేవలము నేను చదువుకున్న, నేను అనేక మంది మహాత్ములు చెప్పినటువంటి విషయాల ఆధారంగా నేను గ్రహించిన దాంట్లోంచి మీతో నేను ఆచరించుకుంటున్న విషయాలను పంచుకుంటున్నాను. కాబట్టి నేను తప్పులు కూడా చెప్పొచ్చు, ఎందుకని నేను పరిపూర్ణుడిని కాదు, నేను పొందలేదు కనుక తప్పు చెప్పాను అనుకున్న వాళ్ళు మీకేదో ఒక ఒప్పు మార్గాలు తెలిసి ఉండకపోతే నేను తప్పు చెప్పానని మీకు అసలు అనిపించదు. కాబట్టి మీకు ఒప్పు అనిపించిన సరైనవి అనిపించిన మార్గాలలో మీరు సాగిపోండి. ఎవరికన్నా ఒకవేళ అర్థమయ్యి బాగానే ఉంది, ఇలా సాధన చేసుకోవచ్చు అని అనుకుంటే అలా మీరు మీ ఇంట్లో హాయిగా కూర్చొని మీకు వీలైనప్పుడు, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, దీనికి ముహూర్తాలు లేవు, తిథులు లేవు, వాస్తులు లేవు, దీనికి ఏమీ లేదు, మీరుంటే చాలు. మీకు వీలైనప్పుడు చక్కగా మీరు మీకు వీలైన చోట, వీలైనప్పుడు, వీలైన కాలంలో, వీలైన ప్రదేశంలో చక్కగా సాధన చేసుకోండి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మిమ్మల్ని మీరు కలుసుకోండి. ఇది సంపూర్ణమైనటువంటి జ్ఞానము. ఇది జ్ఞానం. ఉనికి దాకా వెళితే అది సంపూర్ణ జ్ఞానం. అప్పటి వరకు మనం ఇంద్రియములతో గ్రహించేది భౌతిక పరిమిత అసంపూర్ణ జ్ఞానము. అందుకే సంపూర్ణ జ్ఞానము అన్నప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అనే పదం సంపూర్ణత్వానికి చిహ్నం. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు నీ యొక్క ఉనికి ఏముందో ఆ ఉనికే ప్రజ్ఞానము. సమస్తము, సర్వస్వము మొత్తం తెలుసుకున్నావు. ఆ స్థితే బ్రహ్మము, ఆ స్థితే మోక్షము, ఆ స్థితే ఆత్మశక్తి. అది ఇవి కూడా పేర్లు, మహాత్ములు పెట్టిన పేర్లు అంతే. ఇంతకీ మీరు తెలుసుకునేది మిమ్మల్నే, మీ ఉనికినే. మన ఉనికిని మనం తెలుసుకోవడం చాలా తేలిక కదా, ఎదుటోళ్ళు ఉనికిని తెలుసుకోవాలంటే కష్టంగానే. కాబట్టి అప్పుడప్పుడు ప్రయత్నించుకోండి. అలానే భౌతిక అవసరాలు, శారీరక అవసరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అవన్నీ తీర్చుకోవాల్సిందే, కష్టపడాల్సిందే, పనిచేయాల్సిందే, డబ్బు సంపాదించాల్సిందే, వండుకోవాల్సిందే, తినాల్సిందే, తాగాల్సిందే, అనారోగ్యాలు పడాల్సిందే, చిన్న చిన్న ఏవో వస్తూ ఉంటాయి. కాబట్టి భౌతిక జీవితాన్ని భంగపరుచుకోకండి. భౌతికం ఎంత బాగుంటే ఉనికి దాకా చేరుకోవడం అంత ఈజీగా ఉంటుంది. అందుకని మీ ఆర్థిక జీవితం పాడు చేసుకోబాకండి, భౌతిక జీవితం పాడు చేసుకోబాకండి. భౌతిక శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోండి, మానసిక శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోండి. మీ కుటుంబ సభ్యులందరితో కలిసిమెలిసి మీ కుటుంబ జీవితం చక్కగా పెట్టుకోండి. అలా అన్ని రకాలుగా హాయిగా ఉంటూ మనోతృప్తి కలిగితే అక్కడి నుంచి మీకు ఉనికి దాకా వెళ్ళడం చాలా తేలికైన విషయం. మంచిలోంచే దానికి దారి ఉంది. ఆలోచించి చూడండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.